వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. అమరావతి కథలు కంచికి చేరేలా లేవు, చేరనిచ్చేలా లేరు. ప్రభుత్వాలు చేరనిచ్చేలా లేవు, ప్రజలు చేరనిచ్చేలా లేరు, లాయర్లు చేరనిచ్చేలా లేరు, పార్టీలు అంతకంటే చేరనిచ్చేలా లేవు. దానికి ఏదో ఒక ముగింపునిచ్చి ప్రజలు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళకి న్యాయం చేయడం ఈ ఆలోచన ఎవరికి లేదు. ఎంతసేపు దాన్ని ఎలా సాగదీయాలా, ఎలా వాళ్ళు అనుకున్నది సాధించుకోవాలా, ఈ ఆలోచన తప్ప పాలక వర్గాలకి ప్రజాకోణం లేదనేది ప్రతి సందర్భంలోనూ స్పష్టమవుతూనే ఉంది. చెప్పిందే చెప్పడానికి అఫిడవిట్ల మీద అఫిడవిట్లు ఎందుకో ఎవరికి అర్థం కాదు. కేంద్రం మరోసారి అఫిడవిట్ వేసింది, అడిషనల్ అఫిడవిట్ వేయాలని కోర్టు చెప్పింది కాబట్టి వేసింది. దోనె సాంబశివరావు అనే రైతు వేసిన కేసులో ఇది మరొకసారి స్పష్టంగా రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధము లేదు అని మరొకసారి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. చెప్పడంతో పాటు ఈసారి మరొక అడిషనల్ పాయింట్ కూడా దానికి జోడించారు. ఏమనంటే విభజన చట్టంలో ఒకటే రాజధాని ఉండాలని ఎక్కడా రాయలేదు కాబట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్పారనమాట. అశ్వత్థామ అత ఇక కుంజరహ లేదు. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదు అని చెప్పారు అఫిడవిట్లో. ఎవరు? కేంద్ర హోంశాఖ. దాన్ని బట్టి అర్థమైపోతుంది మనకి ఒకటే పెట్టుకోవాలని లేదని అంటే ఇంకా 3 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే మన ఒక సందర్భంలో సరే ఆవేశంతో అన్నారో లేకపోతే దేంతో అన్నారో సోము వీర్రాజు గారు అన్నారు, జిల్లా కోర్టు చొప్పున 13 పెట్టుకుంటామని. పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకటే పెట్టుకోవాలని 3 పెట్టుకోవాలని కూడా లేదు కదా విభజన చట్టంలో. ఎంత కాంట్రడిక్టరీ ఇదంటే ఒకవైపేమో విభజన చట్టంలో ఒకటే పెట్టాలని లేదంటారు, ఒకవైపేమో రాజ్యాంగంలో రాష్ట్రాల క్యాపిటల్ అంశమే లేదంటారు. విభజన చట్టం చేసింది పార్లమెంట్. పార్లమెంట్ అనేది ఈ దేశానికి అత్యున్నత విధాన నిర్ణాయక మండలి. పార్లమెంటులో చేసిన విభజన చట్టాన్ని ఒకవైపు కోర్టు చేస్తూ ఇంకోవైపేమో అసలు రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల అంశమే లేదు అని చెప్తారు. రాష్ట్రాల ఏర్పాటు చేసుకోవచ్చని పెట్టారు కానీ రాజ్యాంగంలో రాష్ట్రాల రాజధానుల గురించి ఎక్కడా పేర్కొనలేదు అని చెప్తారు. ఏ రాష్ట్రానికి లేని ఒక ఎక్స్క్లూజివ్ చట్టం ఈ రాష్ట్రానికి మాత్రమే ఉంది. అది కూడా అత్యున్నత విధాన నిర్ణాయక మండలైన పార్లమెంటు రూపొందించిన విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని ప్రస్తావించారనే కీలకమైన వాస్తవాన్ని చాలా కన్వీనియంట్గా ఈ అఫిడవిట్ ద్వారా కేంద్రం దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది. దీన్ని ఒకసారి చూస్తే ఎన్నో ఉన్నాయి, దీంట్లో చాలా ఉన్నాయి. అవి నాకంటే విజ్ఞులు, న్యాయ నిపుణులు, లేకపోతే మొదటి నుంచి దీని మీద పోరాడుతున్న వారు, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు దీని మీద వివరంగా చెప్పడానికి. వారితో మాట్లాడడం కరెక్ట్ ఏమో నేను చేయడం కంటే. సో ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు, అండ్ సీనియర్ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా మనతో జాయిన్ అవుతారు తర్వాత. ముందుగా మనతో రెడీగా ఉన్నారు సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అండ్ పట్టాభి గారు అండ్ తులసిరెడ్డి గారు మనతో రెడీగా ఉన్నారు డిబేట్లో. రైట్, ముందు తులసిరెడ్డి గారు చెప్పండి, మీకేమనిపించింది అఫిడవిట్లో చదివితే? ఇప్పుడు ఇది నాకు తెలిసి ఏం కొత్తదేం కాదు. అలాగే మీరు చెప్పినట్టు గతంలో 2 అఫిడవిట్లు వచ్చేసి ఇలాగే ఇవ్వడం జరిగింది. కొంచెం యాడ్ చేసింది దీనికి. బట్ నాకు తెలిసి ఇది ఏమి కొత్త అంశం ఏం కాదు, పాత అంశమే 3వసారి వచ్చింది. దీంట్లో ప్రధానంగా ఒక 3 అంశాలు చెప్పడం జరిగింది. అంటే రాజధాని విషయంలో ఎక్కడ పెట్టాలి, ఎన్ని ఉండాలి అనే దాంట్లో కేంద్రం జోక్యం ఉండదు. రెండవది, హైకోర్టు రాజధాని ఒకే చాట ఉండాలని లేదు. మూడవది, హైకోర్టు విషయంలో ఉండదని చెప్పలేదు, రాజధాని విషయంలో ఉండదని చెప్పింది తప్ప జోక్యం హైకోర్టు విషయంలో ఉండదని చెప్పలేదు. నాలుగవది, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని చెప్పలేదు.
ఇక్కడ 4 అంశాలు. రాజధానిలో ఎన్ని ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే దాంట్లో కేంద్రం జోక్యం ఉండదు అనే వరకు చెప్పింది. ఇంకా మిగతా 3 అంశాలు హైకోర్టు రాజధాని ఒకే చోట ఉండాలని లేదు. తర్వాత వచ్చేసి హైకోర్టు విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోర్టు వచ్చేసి రాజధాని విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పలేదు. కాబట్టి మనం ఏదో కేంద్రము ఇది చెప్పినంత మాత్రాన ఏదో ఇష్యూ వచ్చేసి పూర్తిగా ఇంకా రైతులకు వ్యతిరేకంగా మొత్తము ఒకే రాష్ట్రము ఒకే రాజధాని వాళ్ళకి వ్యతిరేకంగా అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు రాజధాని ఒకే చాట అందరికీ తెలిసింది. దేశంలో 13 రాష్ట్రాల్లో హైకోర్టులు వేరువేరుగా ఉన్నాయి. కేరళ, రాజస్థాను, గుజరాత్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కాబట్టి అనేక రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో రాజధాని హైకోర్టు వేరుగా ఉంది. కాబట్టి అదే చెప్పింది ఇక్కడ అఫిడవిట్ లో వచ్చేసి, అదేం కొత్త విషయమే కాదు. రెండవది ఇక్కడ రాజధాని విషయంలో జోక్యం చేసుకొని చెప్పారు. ఇక్కడ హైకోర్టుకు సంబంధించి మనం ముందు టైం చెప్పినట్టుగా విభజన చట్టంలో సెక్షన్ 31 సబ్ సెక్షన్ 2 ప్రకారంగా ఖచ్చితంగా హైకోర్టును ఎక్కడ ఉండాలని నిర్ణయించేది భారత రాష్ట్రపతి. ఇక్కడ వీళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టంలో రాజధాని మార్పుతో పాటు హైకోర్టు కూడా మార్పు ఉంది. కాబట్టి డెఫినెట్ గా హైకోర్టుకు సంబంధించి ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. కాబట్టి 2018 డిసెంబర్ 26న హైకోర్టు విషయంలో డెఫినెట్ గా వచ్చేసి యాక్చువల్ గా హైకోర్టు వచ్చేసి ఆ కర్నూలుకి రావాలనుకునే వాళ్ళలో నంబర్ 1 వ్యక్తి నేను అయినప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదు. దానికి ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చేసింది. మళ్ళా మార్పు రావాలంటే అగైన్ మళ్ళా ప్రాసెస్ జరగాల్సిందే, మళ్ళా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దగ్గరికి మళ్ళా పోవాల్సిందే. ఇక కోర్టు జోక్యం చేసుకోవని చెప్పలే. ఇక్కడ నా అభిప్రాయము డెఫినెట్ గా కోర్టులలో ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇది బైలేటరల్ అగ్రిమెంట్, రైతులకు సిఆర్డిఏకు మధ్య అగ్రిమెంట్. సిఆర్డిఏ అంటే ఏమి? క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళు సిఆర్డిఏని తీసేసి అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, మొత్తం క్యాపిటల్ అనే పదవే తీసేశారు. కాబట్టి బైలేటరల్ అగ్రిమెంట్ లో క్యాపిటల్ ఉన్నప్పుడు నువ్వు యూనిలేటరల్ గా తీసుకోలేవు. కాబట్టి డెఫినెట్ గా ఆ విషయంలో వచ్చేసి రాజధాని విషయంలో కోర్టులో విగిపోవడం జరుగుతుంది. హైకోర్టు విషయంలో ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మళ్ళా రావాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో ఏదో బీజేపీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వచ్చేసి ప్రజలు రైతులు వచ్చేసి కేంద్రంలో ఉంది కాబట్టి ఏదో ఆయన శంకుస్థాపన చేశాడు, తర్వాత 10,000 కోట్లు ఇచ్చారు. వాళ్ళు బీజేపీ నాయకులు ఒక అంగుళం కూడా కదిలించలేరని కొందరు చెప్పినారు. దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకొని ఆ విధంగా ఊహిస్తున్నారు తప్ప దీంట్లో నాకు తెలుసు కేంద్రం రాజధాని విషయంలో పెద్ద జోక్యం చేసుకునేదానికి లేదు. కానీ లీగల్ గా డెఫినెట్ గా ఆగిపోతుంది, రాజధాని ఆగిపోతుంది. అంటే మనం మొదటి నుంచి కూడా ఇదే చర్చిస్తున్నాం అందరం, లీగల్ గా ఆగిపోతుంది, కోర్టులు కాపాడతాయి, ఇది మాట్లాడుతున్నాం. కానీ కేంద్రం అనేది ఒక కీలకమైన వ్యవస్థ, దేశాన్ని పరిపాలించే వ్యవస్థ. ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలోని చాలా అంశాలతో కేంద్రం డైరెక్ట్ మానిటరింగ్ ఉంటుంది, సూపర్విజన్ ఉంటుంది. దట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన కాబట్టి, విభజన చట్టం కూడా పార్లమెంట్లో రూపొందించారు కాబట్టి, ఏ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కూడా ఆ మాటకు వస్తే ఏ రాష్ట్రానికి లేని ఒక వినూత్నమైన ఏకైక చట్టం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఉన్నది కాబట్టి దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత కేంద్రం మీదనే ఉంటుంది. కాబట్టి మనం అంత తేలిగ్గా కేంద్రాన్ని వదిలిపెట్టలేం. ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి గారు, పార్టీ వేరు కేంద్రం వేరు. నేనేమి మిమ్మల్ని పార్టీని బోన్లో పెట్టాలనే ఆలోచనతో నేను లేను. భారతీయ జనతా పార్టీని బోన్లో నుంచోబెట్టాలి, మీ అధికార ప్రతినిధులు అమరావతి అనగానే భయపడిపోతున్నారు డిబేట్లకు రావడానికి. వై? అంత అవసరం లేదు. ఇవాళ ఇద్దరు ముగ్గురు అడిగితే అమరావతి అనగానే అబ్బా వద్దబ్బా అంతర్వేది మీద అయితే వస్తామబ్బా. ఏంటబ్బా అంతర్వేది మీద అయితే ఎవరైనా తిట్టొచ్చునా? మంచిగా చెడ్డ పక్కన మీకు కాదన్నా, మీకు కాదు, మీకు లేకనే వచ్చారు కదా, ఉన్న వాళ్ళకి చెప్తున్నా. ఎందుకు అంత భయం? ఎందుకు అమరావతి గురించి మాట్లాడడానికి? డెఫినెట్గా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వం యొక్క అఫిడవిట్లు, దాంతో పార్టీకి ఏమి సంబంధం? రాష్ట్ర పార్టీకి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అమరావతిలోనే రాజధాని ఉండాలనే దానికి కట్టుబడి ఉందని నేను అనుకుంటున్నా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. కాకపోతే మీ మాటను వాళ్ళు గౌరవించకపోతే, మీ మాటను వాళ్ళు వినకపోతే పాపం మనం చేయగలిగింది ఏముంటుంది కదా.
కాకపోతే ఇక్కడ ఈ అఫిడవిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజధానితో మాకు సంబంధం లేదు అని చెప్పిన తీరు, పైగా విభజన చట్టంలో 3 రాజధానులు పెట్టుకోకూడదని లేదు, ఒకటే రాజధాని పెట్టుకోవాలని లేదు అని, అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు అనే సెన్స్ వచ్చేలాగా అఫిడవిట్ వేయడం అనేది కొంచెం ఫన్నీగా అనిపించట్లేదా మీకు భానుప్రకాష్ రెడ్డి గారు? కేంద్రం, నాట్ పార్టీ, కేంద్రం ప్రభుత్వం. అందరికీ నమస్కారాలు. అన్న, మీరు మాట్లాడుతూనే అన్నారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవహారం వేరేగా ఉంటది, పార్టీ వ్యవహారాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో అఫిడవిట్ వేసింది హోమ్ మినిస్టర్ లో నుంచి ఉన్నటువంటి లీగల్ డిపార్ట్మెంట్, దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఇంతకుముందు తులసిరెడ్డి అని చెప్పినట్టు అది ఖచ్చితంగా ఏ పనులు ఎవరెవరు చూడాలో లా డిపార్ట్మెంట్ దాన్ని చూస్తుంది. గతంలో ఏ విధంగా అఫిడవిట్ ఇచ్చిందో ఇప్పుడు అదనంగా, ఎందుకంటే కోర్టు అడిగింది కాబట్టి దానికి రాజ్యాంగంలో జుడిషియల్ కి ఒక ప్రత్యేక పరిమితులు ఉన్నాయి, వాటికి చెప్పే దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికన్నా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ వేయడం జరిగింది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు అక్కడ రైతులు దీక్ష చేస్తుంటే అక్కడ పోయి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మొన్న సోమవీర్రాజు గారు కూడా నూతన అధ్యక్షులు అయిన తర్వాత ఢిల్లీలో కూడా మా పార్టీ స్టాండ్ ఖచ్చితంగా అమరావతి రాజధాని మార్పుకి ఎటువంటి మేమందరూ ఏకీభవిస్తున్నాం, ఖచ్చితంగా అక్కడే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ జుడిషియల్ మా మేనిఫెస్టోలో ఉంది, కర్నూలులో కోర్టుకి మేము గతంలో ఎప్పటి నుంచో చెప్పాం కాబట్టి దానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలో ఉన్నటువంటి రైతులకి అన్యాయం జరగకూడదు, అమరావతి క్యాపిటల్ మారకూడదని చెప్పి భారతీయ జనతా అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పింది. మాది డబుల్ స్టాండ్ లేదన్న. కానీ ఈ రోజు ఉన్నటువంటి న్యాయపరంగా మీరు చెప్పారు, ఖచ్చితంగా రాబో రోజుల్లో న్యాయపరంగా ఇప్పటికే దాదాపు 67-68 పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయాలకి హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు, పెద్దలందరికీ. కాబట్టి రాబో రోజుల్లో దీంట్లో కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. మీ ద్వారా నేను అక్కడ ఉన్నటువంటి రైతన్నలకు కానీ అందరికి ఒకటే చెప్తున్నాను, దయచేసి ప్రతిపక్షాలు ఏదో భారతీయ జనతా పార్టీని ఇరుకుని పెట్టాలని చెప్పో, మా మీద బురద జల్లాలని చెప్పో అనే ఆలోచన ఉంది. మా గుర్తే సమస్య లేదు, నేను ఒప్పుకోను. మీ మీద బురద జల్లేంత అవకాశం లేదు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. చాలా డిబేట్స్ నేను వింటున్నాను, చాలా డిబేట్స్ వింటున్నా. బురద జల్లిన కమలం బురదల నుంచి వచ్చి వికసిస్తుంది కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు. ప్రజలు అక్కడ బురదే మీకు ఎరువా కాబట్టి కాదు, బురదే మీకు ఎరువా వికసించడానికి ఖచ్చితంగా దేనికైనా మేము రెడీగా ఉన్నామని చెప్తున్నా. రైట్, మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మీకు భరోసా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కేంద్రం, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి సత్యకుమార్ గారు కానీ, సునీల్ దేవధర్ గారు కానీ ఖచ్చితంగా మాతో పాటు మేము ఏమేమి చర్చిస్తున్నాం అన్ని చర్చిస్తున్నారు. సత్యకుమార్ గారు వీళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, కానీ సునీల్ దేవధర్ గారి మీదనే కొంతమందికి ఆయన వర్షన్స్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆయన కావాలని ఇలా మాట్లాడుతున్నారు, ఆయన డ్యూయల్ వర్షన్స్. అందరూ ఏకే అభిప్రాయం ఉన్నా, అందరూ ఒకే లైన్ మీద ఉన్నాం. ఏంటది ఒకే లైన్? అమరావతి రాజధాని ఉండాలి, అమరావతిలోనే రాజధాని ఉండాలి, అమరావతిలోనే రాజధాని ఉండాలి. రైట్, ఓకే, రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు దీన్ని మొత్తం స్టడీ చేసి ఉంటారు, అంటే మీకు లీగల్గా చెప్పేంత ఇది లేకపోయినా కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని ఫైండింగ్స్ నేను అంటే కొంతమందితో మాట్లాడి, డిబేట్ ఉంది కాబట్టి లీగల్ ఎక్స్పర్ట్స్తో, లీగల్ అంటే మీరు ఎక్స్పర్ట్ కాదని కదా, సారీ, అంటే కొంతమంది దీన్ని స్టడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి కొన్ని వివరాలు కూడా తీసుకుని తర్వాత డిబేట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి అవి నేను అంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వ్యూయర్స్ దిస్ థింగ్ అవి ఒక్కసారి చెప్పిన తర్వాత నేను మీ ఒపీనియన్కి వస్తాను. ఈ అఫిడవిట్లో కేంద్రం ఈ రోజు వేసిన అడిషనల్ అఫిడవిట్లో చాలా క్లియర్గా మాకు సంబంధం లేదు, కేంద్రానికి ఎలాంటి ప్రమేయము ఉండదు, పైగా విభజన చట్టంలో ఎక్కడా కూడా ఒకే రాజధాని పెట్టుకోవాలి, 3 రాజధానులు తప్పు లేదని ఎక్కడా చెప్పలేదు, ఎక్కడ ఒక రాజధాని మాత్రమే ఉండాలని ఎక్కడా లేదు అని చెప్తూ, పైగా హైకోర్టు రాజధానిలోనే ఉండాలనే విధానం కూడా ఎక్కడా లేదు అని అంటే ఇది ఈ అఫిడవిట్ చదివిన వాళ్ళకి అందుకే నేను ఆ ప్రొమోలో ఫస్ట్ సెంటెన్స్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల సూత్రానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ అని పెట్టా. ఎందుకంటే ఇది చదివిన వాళ్ళకి డైరెక్ట్ ఇంక చెప్పేసినట్టే, ఇంకా ప్రభుత్వాన్ని మీరు పెట్టుకోండి, మా సైడ్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు అని కేంద్రం చెప్పినట్టు. బీజేపీ కాదు, బ్రాకెట్లో బీజేపీ కాదు, కేంద్రం చెప్పినట్టుగా చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అయితే దీంట్లో కొన్ని ఫైండింగ్స్ ఏంటంటే ప్రేక్షకుల దీనికోసం అవగాహన కోసము
చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం సార్. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ది creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. సార్ దీంట్లో ఏంటంటే ఒకటే క్యాపిటల్ పెట్టాలని ఎక్కడా లేదు చట్ట ప్రకారం అని చెప్పారు. కానీ న్యూ క్యాపిటల్ అంటే ఒకటే ఉంటుంది కదా సార్. న్యూ క్యాపిటల్ రోజు ఒక న్యూ క్యాపిటల్ వస్తుందా? న్యూ క్యాపిటల్ అంటే ఒకటే. సో అది ఒకటి. దాంట్లో ఎన్ని న్యూ క్యాపిటల్స్ ఉంటాయనే పాయింట్ ఒకటి. రెండవది గవర్నమెంట్ షెల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ న్యూ క్యాపిటల్. అవేంటవి? రాజ్భవన్, హైకోర్టు, గవర్నమెంట్ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ అలాంటి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇవన్నీ ఒక దగ్గర ఉండాలనే కదా సార్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఈ అఫిడవిట్లో ఉన్నది. ఇది అఫిడవిట్ అంటే ఏదో జస్ట్ లైక్ డాక్యుమెంట్ కాదు, ఇది ప్రమాణ పత్రం. ఈ ప్రమాణ పత్రంలో ఈ న్యూ క్యాపిటల్లో ఇవన్నీ పెట్టడం కోసం ఆర్థిక సాయం చేయమని చట్టం చెప్తుందని వారే వేశారు. ఇవన్నీ ఉన్నదే రాజధాని అని వారే చెప్తున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగానే ఎక్కువ మాట్లాడితే. రెండోది సార్ మీకు తెలియదు కాదు, మీరు కీన్గా చూసుంటారు. దీంట్లోనే ది సెంట్రల్ గవర్నమెంట్ షెల్ ఫెసిలిటేట్ ద క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ క్యాపిటల్ ఫర్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ కన్సిడర్ నెసెసరీ బై డీనోటిఫైయింగ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. సార్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ ల్యాండ్ను కూడా డీనోటిఫై చేసి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. వెంకటాయపాలెం రిజర్వ్ ఫారెస్ట్లో 1836 హెక్టార్లు అంటే సుమారుగా 5000 ఎకరాలని డీఫారెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అలాగే తాడేపల్లిలో సుమారు 500 ఎకరాల అటవీ భూమిని డీఫారెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి సమానమైన భూమిని ప్రకాశం జిల్లాలో కేంద్రానికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాజధానిగా గుర్తించే కదా సార్ డీఫారెస్ట్ చేశారు దీన్ని. ఇది ఒక పాయింట్ సార్. తర్వాత ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఎర్లియర్ చోజన్ అమరావతి యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ state and had notified the same by their government order dated 23/4/2015. Based on the said notification, Survey of India incorporated Amaravati as capital of Andhra Pradesh in the latest political map of India, English 9th edition 2019 and Hindi 6th edition 2020. Sir, this so-called Survey of India, Andhra Pradesh ముఖ్యమంత్రి గారి అండర్లోనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి అండర్లోనూ పనిచేయదండి. ఇది కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది సర్వే ఆఫ్ ఇండియా. దానికి ఇప్పుడు మంత్రిగా హర్షవర్ధన్ గారు ఉన్నారు, డాక్టర్ హర్షవర్ధన్ గారు. సర్వే ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబితే చుక్క ఎలా పెడతారో నాకు అర్థం కాలేదు ఈ అఫిడవిట్లో. అండ్ సార్ ఫైనల్లీ అండర్ ది ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా there is provision only for creation of new states and other related matters. No provision in respect of capital is laid down in the article 3 of the Constitution of India. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్ పార్లమెంటు రాజ్యాంగానికి లోబడి పనిచేయదా సార్? పార్లమెంటే కదా సార్ విభజన చట్టాన్ని రూపొందించింది. ఆ విభజన చట్టంలోనే కదా సార్ రాజధానికి సంబంధించి కమిటీ వేసింది. ఇవన్నీ పార్లమెంట్ చేసినప్పుడు రాజ్యాంగంలో ప్రొవిజన్ లేదనే ఈ డొంక తిరుగుడుగా వేసిన ఇది నాకు లాజిక్ అర్థం కాలేదు పాయింట్. తర్వాత నోటిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆర్డర్ రిగార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెపరేట్ హైకోర్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ విత్ ప్రిన్సిపల్ సీట్ ఎట్ అమరావతి by the central government cannot be construed as a central government decision to declare Amaravati as capital of Andhra Pradesh, as the principal seat of High Court need not necessarily be in the capital city of the state. Yes, this is right. ఎక్కడా కూడా రాజధానిలో పెట్టాలి హైకోర్టు అని లేకపోవచ్చు. లేదు హైకోర్టుని అమరావతిలో పెట్టడం కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అమరావతి క్యాపిటల్ని ప్రకటించినట్టు కాదు అని ఆర్గ్యుమెంట్ ఈ పాయింట్లో ఏదైతే ఉన్నదో అంతవరకు కరెక్ట్ కావచ్చు. కానీ ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారు? ఇంకా చాలా ఉంటాయేమో, నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో కొన్నే చెప్పాను నేను. వెంకటకృష్ణ గారు, మనం పోయినసారి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ గురించి ఆగస్టు 19వ తారీఖు చేసిన అఫిడవిట్ గురించి మనం చర్చించాం. అవునండి. ఆ రోజున మీరు కొంత ఆశపడ్డారు, ఏదో కేంద్ర ప్రభుత్వం మనకి
రక్షిస్తుంది అనేటువంటిది ఒక ఆశ కూడా ఆ రోజున రావటం మేము చెప్పిన ఏదో దానికి ఏదో అపసంతోషం కదా ఆ రోజు అలా అనుకున్నాను, ఈ రోజు చూస్తే అర్థమైంది. అది మిమ్మల్ని మేమంతా ఏదో ట్రాప్ చేస్తున్నాం అని కూడా మా మీద నింద మోపారు ఆ రోజు బీజేపీ ప్రతినిధి. అవును. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా అసలు ఈ రోజున ఎడిషనల్ అఫిడవిట్ ఎందుకు వేయాల్సి వచ్చింది, ఇవి దీంట్లో రాసిన విషయాలు ఏమైనా కొత్త విషయాలా, అంతకు మునుపు లేకుండా కొత్తగా వచ్చిన విషయాలా? ఒకసారి వీళ్ళు ఆగస్టు 19వ తారీఖున సమాధానం వేశారు, అప్పటికి వచ్చిపెట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు ఏమన్నా జరిగిందా ఈ సమాధానంలో రాసినప్పుడు అని చూసినప్పుడు ఏమి మార్పు లేదు. వీళ్ళు చెప్పింది పిటిషనర్ మా మీద కేంద్ర ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు, ఆ విమర్శలు సరైనవి కాదు అని అన్నారు. ఏ విమర్శలు చేశారు అని చెప్పలేదు, కానీ ఆ విమర్శలు సరైనవి కాదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళ మీద చేసినటువంటి విమర్శల్ని ఖండించేదానికి హక్కు ఉన్నది, బాగానే ఉన్నది. కానీ రాజధాని అంటే రాజధానులు అనుకోవాల్సిన పని లేదు అని. అవును. ఒకటి దానికి కారణం ఏంటంటే జనరల్ క్లాజెస్ యాక్ట్ సెక్షన్ 13 దీంట్లో ఉటంకించడం జరిగింది. జనరల్ క్లాజెస్ యాక్ట్ వచ్చింది చాలా కొన్ని 100 సంవత్సరాలు దాటిపోయినట్టుంది. అది వచ్చి మన ఆగస్టు 19 తర్వాత రాలా. మొదట సమాధానం వేసే నాటికే జనరల్ క్లాజెస్ యాక్ట్ ఉన్నది. జనరల్ క్లాజెస్ యాక్ట్ లో సంఖ్య కానీ లింగాల గురించి, అంటే మనం చట్టాలు ఉపయోగించేటప్పుడు అంకెలు ఉపయోగిస్తారు, 1, 2, 3 అను. అదేవిధంగా మనుషుల గురించి చెప్పేటప్పుడు స్త్రీలింగం, పురుషలింగం, ఆమె, అతడు అని వచ్చినప్పుడు వాటిల్ని సంఖ్యలు వచ్చేసరికి ఏంటంటే 1ని 2 అనుకోవచ్చు, 2ని 3 అనుకోవచ్చు. అదేవిధంగా స్త్రీ అన్నప్పుడు పురుషుడు అనుకోవచ్చు, పురుషుడు అన్నప్పుడు స్త్రీ అనుకోవచ్చు అనేటువంటిది ఒక జనరల్ క్లాస్ యాక్ట్ లో చట్టాలకు ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటిది ఒక వివరణ ఉన్నది. ఆ వివరణని వీళ్ళు దీంట్లో రాయటం, దాంట్లో ఏంటంటే రాజధాని అనే దాన్ని రాజధాని ఒకటి దానితోనే పరిమితం కావాల్సిన పని లేదు, అనేక రాజధానులు రావచ్చు, జనరల్ క్లాస్ యాక్ట్ లో ఇది ఉన్నది అనేటువంటి ఒక విషయం చెప్పారు. ఇది కొత్త విషయం కాదు. మరి గత అఫిడవిట్ లో వేయకుండా ఈ రోజున ఎందుకు వీళ్ళకి వేయాల్సి వచ్చింది? ఇది ఎందుకంటే ఇది సున్నితమైనటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉన్నటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మిత్రులు చెప్పినట్టుగా ఏదో న్యాయవాదులకి ఇది వదిలేసేసి మీరు తయారు చేయండి అనే అంటుందని నేను అనుకోను. తీవ్రంగా చర్చిస్తారు, రాజకీయ ఆలోచనలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ ఒక పరిపాలన చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ ఆలోచనలు కానీ ఉంది, వాళ్ళ నిర్ణయాలు కానీ ఉండవు. కేంద్ర ప్రభుత్వం తన ఇష్టం చెప్పి తను చేసిపోతుంది, పార్టీకి సంబంధం లేదు అనుకునే దానికి కూడా రాష్ట్ర శాఖనైతే వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, కానీ కేంద్రంలో పార్టీకిను ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకుండా ఎవరిష్టం అంటే వాళ్ళు చేసిపోతే రేపు గెలిపించాల్సింది ఎవరండి? పార్టీయే కదా నిలబెట్టి గెలిపించాల్సింది. ఆ సమన్వయం లేకుండా, ఆలోచన లేకుండా ఇది జరిగిందని మాత్రం అనుకోలేదు. కానీ నేను దీంట్లో దీని ప్రకారం ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దోబూచులాట, ముసుగుల గుద్దులాట అంతా పోయింది. ఏదో కేంద్ర ప్రభుత్వం రక్షిస్తుంది దీన్ని అనేటువంటి ఒక హామీని చాలా మంది ఇంతవరకు నమ్ముతా వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ చెయ్యదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది చేస్తే అది మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనే ఉద్దేశంతో దీన్ని బలపరుస్తారు తప్పితే ఏ విధంగా వ్యతిరేకించే పరిస్థితి మనకు కనపట్టలేదు అనేటువంటి మనం పోయినసారి అనుకున్నాం. అదే ఈ రోజున ఈ ఎడిషనల్ అఫిడవిట్ ద్వారా వాళ్ళ ఆలోచనలన్నింటినీ కూడా మన ముందు పెట్టారండి. అదే మరి ఇంకొక విషయం కూడా మనం తీసుకుందాం, హైకోర్టుకు సంబంధించి. హైకోర్టు అనేటువంటిది క్యాపిటల్ సిటీలోనే ఉండాలి అనేటువంటిది ఎక్కడా లేదు అనేటువంటిది అది ఒకటి. కానీ ఆ ఏర్పడినటువంటి విషయాలు చూసినప్పుడు గతంలోనే హైకోర్టు నుండి పనిచేస్తూ తర్వాత క్యాపిటల్ సిటీస్ వచ్చినప్పుడు ఏం జరిగింది, నిజంగానే లేకపోతే క్యాపిటల్ సిటీ ఉంది హైకోర్టు ఒక చాట ఉన్నప్పుడు ఏం జరిగింది, దానికి చారిత్రకంగా మనం చూసినప్పుడు క్యాపిటల్ సిటీస్ లో వద్దని వేరే చాట పెట్టినటువంటి ఎక్కడా లేదు. అదేవిధంగా క్యాపిటల్ ఇక్కడ మేము అమరావతిలో హైకోర్టును పెట్టడానికి ఎలా వచ్చిందంటే రాష్ట్రపతి గారి నోటిఫికేషన్ ద్వారానే కదా వచ్చింది అది. అవును. మరి రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ద్వారా ఇచ్చాము అంటే మా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనుకోవాల్సిన పని లేదనేటువంటి ఒక వాదన కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. రాష్ట్రపతి గారు అమరావతిలో హైకోర్టును పెట్టాలి అని చెప్పి నోటిఫికేషన్ ఆయన సొంతంగా ఆయన ఇష్ట ప్రకారం ఇచ్చారా? దానికి ఉన్నటువంటి ఆయన సొంతంగా ఇచ్చేదానికి అవకాశం ఉన్నదా? దానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, లేదు సుప్రీంకోర్టు ఏం చేసింది, హైకోర్టు ఏం చేసింది అనేటువంటి ఈ విషయాలను బయట పెట్టాల్సినటువంటి పని లేదా? సన్నాయినకు పైనే చిన్న చిన్న విషయాలు వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే కేంద్ర హోంశాఖ హైకోర్టుకు సంబంధించి రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ హైకోర్ట్ ఎట్ అమరావతి అని ఉంది, కానీ ఎట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కానీ క్యాపిటల్ సిటీ అమరావతి అని కానీ లేదు, కాబట్టి అది క్యాపిటల్గా అనుకోవాల్సిన అవసరం లేదు
కానీ మనం చెప్పేదండి ఈ లిటిగేషన్ ఎందుకు పడిందంటే సిఆర్డిఏ రద్దు చేసే చట్టాన్ని ఛాలెంజ్ చేస్తా పడింది. సిఆర్డిఏ రద్దు చేస్తా చట్టంలో మనం ఇది కూడా ఉన్నది కదా, అమరావతిలో హైకోర్టుని ఇక్కడి నుంచి కర్నూలు పంచుతామని చెప్పి బీజేపీ అభిప్రాయం కర్నూలు పెట్టాలని ఉండొచ్చు. పోనీ అది వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, 19వ తారీఖు నాటికి ఉన్నది కదా, ఆ రోజుని చెప్పకుండా ఈ రోజున ఏం చెప్తున్నారంటే ఇక్కడ హైకోర్టు పెట్టడం అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం జరిగింది కాదు అనేటువంటి ఒక విషయాన్ని కూడా వీళ్ళు చెప్పదలుచుకున్నారు. మరి ఒక విషయం చెప్తాను, ప్రెసిడెంట్ గారు నోటిఫికేషన్ ద్వారా ఏర్పడినటువంటి హైకోర్టుని ఇక్కడి నుంచి తీసి వేరే చాట పెడతాము అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంటు విషయంలో కానీ చేసిన చట్టానికి ఉల్లంఘన లేదా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? పార్లమెంట్ చేసినటువంటి ఉల్లంఘనకి రాష్ట్రపతి గారు చేసిన నోటిఫికేషన్ కి ఉల్లంఘనలు ఉన్నాయి. దీనికి ఈ సిఆర్డిఏ రద్దు చట్టం అనేటువంటిది చట్ట ప్రకారం చెల్లదు అనేటువంటి ఒక్క మాట అయినా మీరు అఫిడవిట్ లో వాడారా? మరి ఎందుకు వాడలేదు? రైట్. పట్టాభి గారు, ఈ అఫిడవిట్ చూసిన తర్వాత ఇంతకు ముందు వేసిన అఫిడవిట్ కి కొంచెం ఎక్స్టెన్షన్ అడిషనల్, అంతే, వాళ్ళ పేరు కరెక్టే, అది అడిషనల్ గా కొన్ని పాయింట్లు యాడ్ చేశారు. పాయింట్లు యాడ్ చేసి విభజన చట్టంలో ఎక్కడా ఒకే రాజధాని అని ఎక్కడా లేదు, 3 రాజధానులు తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడారు. సో దీన్ని బట్టి బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం మీకేమనిపిస్తోంది? నమస్కారం వెంకటకృష్ణ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. మీరు ఇందాక అనేక విషయాలు చదివి కూడా వినిపించారు. అఫిడవిట్ లో ఎటువంటి అంశాలు పొందుపరుచున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అంశాలను ప్రస్తావించిందనే చదివి వినిపించారు. నేను కూడా మొత్తం చదివాను, ఈ అఫిడవిట్ మొత్తం కూడా ప్రతి పేజీ ప్రతి పారా చదివిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది ఒక రకంగా సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉందండి అఫిడవిట్. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్లే కాంట్రడిక్ట్ చేసుకునే విధంగా కొన్ని చదివితే మనకు అనిపిస్తుంది. ఇది ఒక పక్కన ఏం చెప్తా ఉన్నారంటే ఈ అఫిడవిట్ అంతా కూడా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఎవరైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అనేక సెక్షన్స్ ని కోట్ చేస్తూ రాజధాని విషయంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది, రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది పార్లమెంట్ సాక్షిగా రూపొందినటువంటి ఒక చట్టం, దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దానిలో ఉన్నటువంటి సెక్షన్ 5 కానివ్వండి, సెక్షన్ 6 కానివ్వండి, సెక్షన్ 94(3), సెక్షన్ 94(4) కానివ్వండి, ఇట్లా అనేక సెక్షన్స్ కోట్ చేసి పిటిషనరు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది అనే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి సమాధానం చెప్పే ప్రయత్నంలో ప్రతి ఒక్క సెక్షన్ ని వాళ్ళు కోట్ చేస్తూ ఇవాళ సెక్షన్ 6 లో ఏ క్యాపిటల్ అని ఉంటే అది జనరల్ క్లాజెస్ ప్రకారం అది సింగులర్ కాదు, లేదంటే సెక్షన్ 94(3) ప్రకారం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ హ్యూమన్ చెప్పినంత మాత్రాన రాజధాని నిర్ణయించే బాధ్యత మాది కాదు, ఇట్లా ప్రతిదానికి ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు ఈ అఫిడవిట్ లో. కానీ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇదే అఫిడవిట్ లో ఇందాక మీరు ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు వెంకటకృష్ణ గారు. ఇదే అఫిడవిట్ లో పారా నంబర్ 6 లో వాళ్ళు ప్రత్యేకంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఎర్లియర్ చూజన్ అమరావతి as the capital of the state and had notified the same via their government order dated 23/4/2015 అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకుంది, రాజధాని అమరావతిని నోటిఫై చేసిందని కూడా ఈ అఫిడవిట్ లో ప్రస్తావించారండి క్లియర్ గా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇందాక చెప్పినట్టు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో కూడా రాజధానిని వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని పొందుపరచడం కూడా జరిగింది అని చెప్పి కూడా దీనిలో ప్రస్తావించడం జరిగింది. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే కోర్టు దృష్టికి ఏం తీసుకొస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, రాజధాని నిర్ణయం అనేది జరిగిపోయింది, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో కూడా పెట్టేశామని చెప్తా ఉన్నారు. ఇక రెండవది మీరు పారాగ్రాఫ్ నెంబర్ 7 కూడా చాలా ఇంపార్టెంట్ దీనిలో వెంకటకృష్ణ గారు. ఇన్ ద ఏపీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 provisions have been laid down for capitals of successor states. As per the provisions laid down in the act, the central government had constituted an expert committee on 28/3/2014 under the chairmanship of K.C. Sivaramakrishnan. The said committee submitted its report on 30/8/2014 to the government, which was sent to government of Andhra Pradesh on 1/9/2014. అంటే రాజధాని నూతన అంటే రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఎక్కడా అని నిర్ణయించుకోవడం కోసం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే మేము ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ మాకు ఒక నివేదిక కూడా సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం రాజధాని అంశంలో ఒక నిర్ణయం తీసుకుందని కూడా కోర్టుకు ఒక స్పష్టత ఇచ్చారండి. సో ఇక్కడ మనం ఇది కంప్లీట్ గా ఏదో వన్ సైడెడ్ గా ఉంది, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 3 రాజధానుల నిర్ణయానికి పూర్తిగా అది దాన్ని సమర్థించే విధంగా ఉంది అని అఫిడవిట్ చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇటువంటి అంశాలన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిలో ప్రస్తావించింది. ఇక మూడవది, ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, there is provision only for creation of new states and related matters, no provision in respect of capital is laid down అన్నారు. కానీ వెంకటకృష్ణ గారు, మన అందరికీ తెలుసు, పెద్దలు తులసిరెడ్డి గారికి అదేవిధంగా ఎస్ఆర్పి గారికి కూడా, షెడ్యూల్ 7 లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు 3 ఉంటాయి. దానిలో క్లియర్ గా షెడ్యూల్ 7 లో యూనియన్ లిస్టు అంటే లిస్టు 1 లో క్లియర్ గా ఏమని మెన్షన్ చేసి ఉంటుంది, 97th పాయింట్ లో ఎనీ అదర్ మ్యాటర్ నాట్ ఎన్యూమరేటెడ్ ఇన్ లిస్ట్ 2 ఆర్ లిస్ట్ 3 అంటే స్టేట్ లిస్ట్ లో కన్కరెంట్ లిస్ట్ లో లేనటువంటి అంశాలన్నీ కూడా యూనియన్ లిస్ట్ లోకి వస్తాయని చెప్పి షెడ్యూల్ 7 లో చాలా క్లియర్ గా ఉంది. అంటే ఇప్పుడు స్టేట్ లిస్ట్ లో లేదు, కన్కరెంట్ లిస్ట్ లో లేదు క్యాపిటల్ ఇష్యూ, అంటే యూనియన్ లిస్ట్ లో ఉన్నట్టే కదా. ఎనీ ఇష్యూ విచ్ ఇస్ నాట్ దేర్ అన్నప్పుడు, సో షెడ్యూల్ 7 ప్రకారం చూసినప్పుడు ఇది తప్పనిసరిగా యూనియన్ లిస్ట్ లోకే వస్తుంది. దాని మీద పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకు బాధ్యత ఉంటుందని కూడా మన రాజ్యాంగం మనకి చెప్తుంది. పటాబి గారు, వానాకాలం చదువులు చదువుకున్న మనకే అర్థమవుతుంటే కేంద్ర ప్రభుత్వానికి, హోంశాఖకి, లీగల్ కి వాళ్ళకి తెలియదంటారా ఇలాంటి అఫిడవిట్ వేయడం? ఒకటి, ఇప్పుడు ఈ అఫిడవిట్ చూసిన తర్వాత నాకేమనిపిస్తా ఉందంటే వెంకటకృష్ణ గారు, బీజేపీ, భారతీయ జనతా పార్టీ అంటే సరే మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం అనుకుందాం, బీజేపీ సంగతి వదిలేద్దాం, సెంట్రల్ గవర్నమెంట్ గోపీ పాత్ర పోషిస్తుందా అనిపిస్తా ఉంది. గవర్నమెంట్ పిల్లలాగా అటు కాదు ఇటు కాదు, ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాల్లో తేల్చుకోండి, మాకెందుకు, మమ్మల్ని ఎందుకు లాగుతారు దీనిలో అన్న వ్యవహారంగా వాళ్ళు ఏదో కర్ర విరగకూడదు, ఏదో పాము చావడం అన్న సామెత టైప్ లో వ్యవహరిస్తూ ఉన్నారు. కాకపోతే ఒకటైతే చాలా స్పష్టంగా నేను చెప్పగలను వెంకటకృష్ణ గారు, దిస్ అఫిడవిట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డిస్ డెసిషన్ ఆన్ 3 capitals కంప్లీట్లీ. ఇదేమి వన్ సైడెడ్ గా ఉన్నటువంటి అఫిడవిట్ అయితే కాదు. ఎందుకంటే చాలా అంశాలు దీనిలో కోర్టు దృష్టిని ఆకర్షించేటటువంటి అంశాలు, కోర్టు పరిగణనలోకి తీసుకోదగ్గ అంశాలు అనేక ఉన్నాయి దీనిలో. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది కానీ, సర్వే ఆఫ్ ఇండియా కానీ, శివరామకృష్ణ కమిటీ ప్రస్తావన కానీ, ఆఖరికి హైకోర్టు విషయంగా చూసినా కూడా, పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు సెక్షన్ 30 సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 31 ప్రకారం ఇట్ ఈస్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరి సూచన ప్రకారం పనిచేస్తారండి? కేంద్ర న్యాయశాఖ వాళ్ళ యొక్క సూచన ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తారు. ఆయన అంతటిగా ఆయన ఏం చేయరు. ఇట్ ఈస్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్. సో ఇన్ని అంశాలన్నీ కూడా వాళ్ళే ప్రస్తావించారు. సో ఇట్ ఇస్ నాట్ ఎ వన్ సైడెడ్ అఫిడవిట్. తప్పనిసరిగా అమరావతి రాజధానికి అనుకూలంగానే తీర్పు వస్తుందనడానికి కావాల్సినటువంటి అంశాలు కూడా దీనిలో ఉన్నాయి. కాబట్టి మనం చెందాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఈ అఫిడవిట్ లో ఉన్న కీలకమైన అంశాలు, విభజన చట్ట ప్రకారం ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు అనే విధంగా అఫిడవిట్ తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తోంది? రామకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రామకృష్ణ గారు, ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ ఏంటంటే, అంతర్వేది ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణని కోరుతూ కేంద్రానికి సిఫారసు చేసింది. ఇది బ్రేకింగ్. సరే, దానికి సంబంధించి నెక్స్ట్ దీని తర్వాత అదే కాబట్టి డిబేట్ అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే దీనికి సంబంధించి, ఈ అఫిడవిట్కు సంబంధించి కేంద్రం వేసిన అఫిడవిట్ అడిషనల్గా ఒక పాయింట్ యాడ్ చేశారు. అదేంటంటే, మీరు చదివే ఉంటారు దాన్ని పూర్తిగా, విభజన చట్ట ప్రకారం ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు, 3 పెట్టుకో, 13 పెట్టుకో, 30 పెట్టుకో. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను, డిబేట్ లో చెప్పాను, బయట ప్రెస్ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజధాని మార్పు కోసం పనిచేస్తా ఉన్నాడో, ఇది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క అంగీకారం మేరకు ఆయన ముందుకు పోతా ఉన్నాడు తప్ప ఆయన సొంతంగా ముందుకు పోతున్నాడని నేను అనుకోవడం. కారణం ఏమంటే, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకి సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు హాజరు కావడమే కాకుండా ఆయన ఒక పెద్ద ఇవ్వడమే కాకుండా. రామకృష్ణ గారు, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు. ఓకే ఓకే. అదే బాగా దూరం ఉన్నట్టున్నారు, ఫోన్ కి దూరం ఉన్నట్టున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకోమంటే పెట్టుకుంటాం.
లేదంటే గట్టిగా మాట్లాడమన్నా ఓకే. కొంచెం కొంచెం లౌడ్ అంతే ప్లీజ్. ఓకే, గట్టిగా మాట్లాడతారు. రైట్ సార్, రైట్ సార్. వెంకట విష్ణు గారు, నేను ముందు నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఇది సాధారణ అంశం కానే కాదు. ఆల్రెడీ రాజధాని అంశము రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇంక్లూడింగ్ బీజేపీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా అంగీకరించిన అంశము. ఒక అంగీకరించడమే కాదు, నిజంగా రాష్ట్ర రాజధాని నిర్ణయం ప్రకటించినప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో ఉంది. తెలుగుదేశం బీజేపీ ఒక సంకీర్ణ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా ఆ రోజు బీజేపీతో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు. పైగా రాజధాని శంకుస్థాపనకి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హాజరై సాయం ప్రకటించారు అని అన్ని రకాలుగా దాని గురించి అప్రిషియేట్ చేశారు. కాబట్టి ఏమంటే వారికి కూడా ఇందులో బాధ్యత ఉందని కూడా నేను భావిస్తా ఉన్నా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర నాయకులు, ముఖ్యంగా ఇవాళ అధికారంలో ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షా వారి దృష్టికి తెచ్చిన తర్వాతనే ఈయన ముందుకు పోయాడని చెప్పి నేను చెప్తా ఉన్నాను. లేకపోతే అంత ధైర్యం చేయలేదు. పోయి ఇవాళ దాదాపు 268 రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తా ఉన్న నేపథ్యంలో ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్క మాట, ఎందుకని నీవు గొడవంతో పెడతా ఉన్నావు, ఆల్రెడీ 9,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఆడ బిల్డింగ్లు కట్టారు, నువ్వు అక్కడ పరిపాలన చేయి, కావాల్సింటే విశాఖపట్నాన్ని ఇంకో రకంగా అభివృద్ధి చేయని చెప్పింటే బాగుండేది. వారు అది చెప్పలే. తర్వాత బీజేపీ వారు హైకోర్టు కర్నూలు అన్నారు, దానికి హైకోర్టు కర్నూలు పోవడానికి వీళ్ళ ప్రయత్నం ఇద్దరు కలిసి చేశారా, అది చేయలే. కాబట్టి ఏమంటే భారతీయ జనతా పార్టీ, నేను పార్టీ పేరు చెప్పను కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల యొక్క సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు తప్ప మరొకటి ఏమాత్రం కూడా. బీజేపీ కాకపోయినా కొంతమంది అధికార పార్టీ పెద్దలు అనుకోవాలా? ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ యొక్క సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ముందుకు పోలేడు. తర్వాత ఒక మాట నేను ఇంకా గట్టిగా చెప్తా, అసలు ప్రైమ్ మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ నుంచి ఒక్క ఫోన్ కాల్ వచ్చింటే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి వెనక్కు పోయిండేవాడు. ఎందుకు ఒక్క ఫోన్ కాల్ చాలు, ఎందుకని నువ్వు అనవసరం గడబడి పెడతా ఉన్నావు, నీ పని నువ్వు చేసుకో, రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేయి, మేమందరం కూడా ఉన్నాం కదా, నీకు మద్దతు ఇస్తున్నాం కదా అని ఒక్క మాట చెప్పింటే కూడా ఇంత జరిగిండేది కానే కాదు. వీళ్ళు పక్కా ఇందులో డ్రామా నడుస్తా ఉంది. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను, పక్కా డ్రామా ఇది. ఇవాళ నేను ఒకటే బీజేపీ నాయకులు ఇవాళ రాష్ట్రంలో వాళ్ళేమి నేను తప్పు పట్టను. కారణం ఏమంటే వాళ్ళ పాపం వాళ్ళు కూడా అమరావతి రాజధానిగా కొనసాగాలన్నారు. కానీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయారా, హోమ్ మినిస్టర్ దగ్గర పోయారా, మా రాష్ట్రంలో ఒక సమస్య ఉంది, ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలి, తర్వాత మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలనో లేదంటే మీరు సలహా చెప్పమనో వీళ్ళు బీజేపీ నాయకులపై అక్కడ కూడా చేయొచ్చు కదా, లేదా ఆల్ పార్టీ డెలిగేషన్ వాళ్ళే చొరవ తీసుకొని పోయి అక్కడ కలపొచ్చు కదా, ఎందుకు చేయలే? ఇదేమన్నా సాధారణమైన అంశమా? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అంశంగా దీన్ని చూడకుండా కొంతమంది సంకుచిత వాదంతో అది 29 గ్రామాల సమస్య లేదా కృష్ణా గుంటూరు జిల్లాల సమస్యగా దాన్ని చిత్రీకరిస్తా ఉన్నారు. ఇది నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ దేశానికి రాజధాని న్యూఢిల్లీ అని మనం గర్వంగా చెప్పుకుంటాం. తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ మా రాజధాని అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఒక కీలకమైన అంశం, రామకృష్ణ గారు చిన్న మాట, మీ మాటకు అడ్డొస్తున్నా. నిజానికి ఈ స్టడీలో ఇంకొక విషయం కూడా బయటపడింది. భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇస్తే ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇచ్చి శాంతి భద్రతలు అన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వానికి అప్పచెప్తామన్నారు కదా. సరే, అనుకోకుండా అరవింద్ కేజ్రీవాల్ గెలిచారు. గెలిచిన తర్వాత 2017లో కేసు వేశారు, మాకు లా అండ్ ఆర్డర్ ఇంకా అప్పచెప్పడం లేదని చెబుతూ. ఇదే సేమ్ డిటో కేస్ ఆ రోజున ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో, సుప్రీంకోర్టులో చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఏ రాజ్యాంగంలో రాసి ఉంది ఢిల్లీ దేశానికి రాజధాని చెప్పండి అని చెప్పి అడిగారు. 2017లో వచ్చిన కేసు ఇది. కాబట్టి వీళ్ళు అవసరానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారని మనకు అర్థమవుతోంది ఇప్పుడు. ఎస్ ప్లీజ్ సార్. ఇందులో నాకు ఏమాత్రం డౌట్ లేదు వెంకటకృష్ణ గారు, నేనేదో ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులు తప్పు పట్టాలనో వాళ్ళ పైన ఏదో నిందలేయాలని నేను చెప్పడం లేదు.
నేను ఒకటి మాత్రం ప్రాక్టికల్ గా చెప్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే తెలియజేసి వారి అంగీకారం తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు. నంబర్ 2, వారు చెప్పి ఉంటే ఖచ్చితంగా ఆగి ఉండేవాడు, అందులో అనుమానమే లేదు. కారణం ఏమంటే మీరు 6 ఏళ్ల కాలంలో చూడండి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఏనాడు కూడా ఆయన బీజేపీ చెప్పింది కాదనలే. సెంట్రల్లో వాళ్ళు చెప్పింది దానికి అంగీకరిస్తా ఉన్నాడు. ఈవెన్ నేను చెప్తా ఉన్నా, ఈరోజు రేపు రాజ్యసభ వైస్ చైర్మన్ ఎలక్షన్ కూడా జరగబోతుంది. ఆ రాజ్యసభ వైస్ చైర్మన్ ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తన ఎంపీల చేత బీజేపీ క్యాండిడేట్ గా ఓట్లు వేయిస్తాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో వేయించాడు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వేయించాడు, అన్ని బిల్లులకి సపోర్ట్ చేశాడు. కాబట్టి అంటే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ కేంద్ర స్థాయిలో బ్రహ్మాండంగా ఉంది. ఏ ఒక్క అంశంలో కూడా ఉపయోగించడం లేదు. కాబట్టి కేంద్ర ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. ఏంటి భానుప్రకాష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు. రాష్ట్ర నాయకులకి పెద్దగా పాపం నేను వాళ్ళని తప్పు పట్టను కానీ వాళ్ళు ఏదో వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు అమరావతిని, కానీ వీళ్ళు పై వాళ్ళకి చెప్పడం లేదు. పై నాయకులు ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంతా ములాఖత్ అయిపోయి అమరావతిని నాశనం చేయాలని చూస్తున్నారు అనేది రామకృష్ణ గారి అలిగేషన్. భానుప్రకాష్ రెడ్డి గారు. రామకృష్ణ గారు చాలా పెద్ద వ్యక్తి, చాలా పెద్దలు. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, అన్న మీకేమైనా పరకాయ ప్రవేశం కానీ లేకపోతే అదృష్ట శక్తులు ఏమైనా ఉన్నాయో? ఒకవేళ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జగన్మోహన్ రెడ్డితో గారితో మాట్లాడేటప్పుడు మీరు ఏమన్నా తెలియకుండా అక్కడ ఏమన్నా ప్రత్యక్షమే వినే ఏందన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు చెప్పారు, ప్రధానమంత్రి చెప్పారు, పై నాయకులతో మాట్లాడిన తరువాతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు, మాకంటే భారతీయ జనతా పార్టీ, ఇది నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే ఖచ్చితంగా అదే వింటారన్న. ఎందుకంటే అంతా భారతీయ జనతా పార్టీ అంతా ఒకే లైను. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు విమర్శించాలని చెప్పి మీరు అలా మాట్లాడితే చూసే వాళ్ళకి కూడా వినే వాళ్ళకి కూడా వేరే రకంగా ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ సమర్థించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ ఎంత దూరమో వైసీపీ కూడా భారతీయ జనతా పార్టీకి అంతే దూరం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ పార్టీల మీద భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో గలమిప్పి పోరాటం చేస్తున్నాం మేము. మీరు చూడండి, రాబో రోజుల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మేము రాజీ పడే ప్రసక్తి లేదు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాది జాతీయ పార్టీ. ఇక్కడ ఒక నిర్ణయం అక్కడ ఒక నిర్ణయం ఉండదు, అదంతా ఒకే నిర్ణయం ఉంటుంది. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా బానన్న, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఆలయం మీద చేసిన పోరాటం సచివాలయం మీద చేయలేదు. చూసారా, ఆలయం మీద ఒక రోజు ఇంట్లో కూర్చోగానే సిబిఐకి ఆర్డర్ చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా మేఘాల మీద రాసిస్తారు సిబిఐకి. ఏది రాష్ట్ర బీజేపీ అడిగినందుకు. అదే ఆలయంతో పాటు సచివాలయం కూడా మార్చొద్దని ఒక మాట మీరు అనుంటే అప్పుడు రామకృష్ణ గారు చెప్పేది అదే. రామకృష్ణ గారు చెప్పేది అదే. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అనేక పర్యాలు చెప్పడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొండి వైఖరితో ఆయన ముందుకు పోతున్నాడు. అది మంచిది కాదు. మేము ఈ రోజు కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ రెండు కలిపి ఈ రాజధానిలోనే క్యాపిటల్ ఉండాలని చెప్పి మేము మా నిర్ణయం. ఒక్క నిమిషం భానుగారు, ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు, కేంద్రం తల ఊపినందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనుల్లో ముందుకెళ్తున్నారు అనే ఆరోపణలో ఎంతవరకు హేతుబద్ధత కనిపిస్తోంది మీకు? నేను అభిప్రాయంతో ఏకీభవించాల. ఇది ఒక పిచ్చి తుగ్లకి వ్యవహారం వచ్చేసి అతనికి కూడా ఉపయోగపడదు కదా ఇది. బీజేపీ కేంద్ర అధిష్టాన వర్గానికి 28 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది అనే వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో గాలికి వదిలిపెట్టినారు. వాళ్ళు వచ్చేసి పార్టీని కానీ రాష్ట్రాన్ని కానీ వదిలిపెట్టినారు. కాబట్టి వాళ్ళు రాజ్యసభలో బలం కావాలి కదా ఏ బిల్లు. వాళ్ళు ఆ విధంగా కేంద్ర వీళ్ళు ఆరాటపడుతున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు తప్ప కేంద్ర అధిష్టాన వర్గానికి ఆంధ్రప్రదేశ్ మీద ఏమాత్రం హోప్స్ లేవు. కాబట్టి వాళ్ళు గాలికి వదిలిపెట్టారు ఆంధ్రప్రదేశ్ ను. కాబట్టి ఏదో పాయింట్ టు పాయింట్ తప్పనిచ్చేసి అఫిడవిట్ పంపించారు. కానీ నేను ఏదో వచ్చేసి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేను ఆ స్థాయిలో అనుకోవడం లేదు. వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ ను. నేను ఆ కోణంలో ఆలోచిస్తున్నాను. నేను వచ్చేసి ఏదో పెద్ద అనుకూలం అని కాదు ప్రతికూలం అని కాదు, హోదానే పట్టించుకోలేదు. పార్లమెంట్ లో చెప్పిందే, వెంకటేశ్వర సాక్షిగా చెప్పిందే
ఇదే వచ్చేసి ఆఖరికి సుప్రీంకోర్టుకి వచ్చేసి అఫిడవిట్ వచ్చేసి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. కాబట్టి బీజేపీకి వచ్చేసి నేను ఆ కోణంలో ఆలోచిస్తున్నా తప్ప ఇది ఏదో జగన్మోహన్ రెడ్డితో పెద్ద కుమ్మక్కై ఆ యాంగిల్ నేను ఆలోచించడం లేదు. వాళ్ళు పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ అంతే. ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించిన భూములను కూడా రాజధాని కోసమే కదా డీనోటిఫై చేసింది. డీనోటిఫై చేసిన తర్వాత వాళ్ళ అఫిడవిట్లో ఆ అంశాన్ని పేర్కొంటూ కూడా మేము గుర్తించలేదు, మాకు సంబంధం లేదు అని అనడాన్ని ఎలా చూడాలి? కీలకమైనది అటవీ అనేది, అటవీ భూముల పరిరక్షణ చట్టం అనేది ఈ దేశంలో అత్యంత కీలకమైన చట్టం. కేసులు కూడా భయంకరమైన కేసులు ఉంటాయి. అలాంటి దాన్ని దాదాపు 6,000 ఎకరాలు డీనోటిఫై చేసే క్యాపిటల్ కోసం ఇవాళ మేము పట్టించుకోలేదు, మాకు సంబంధం లేదు అంటే రేపు పొద్దున వైజాగ్లో కూడా ఇంకో 20,000 ఎకరాలు అడుగుతారు ఫారెస్ట్, కర్నూలులో 30,000 అడుగుతారు. డీనోటిఫై చేసేస్తారా? తులసిరెడ్డి గారు, పట్టాభి గారు చెప్పినట్లు దీంట్లో 2 విధాలుగా ఉంది. మనం వచ్చేసి ఏదో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పినట్లేదు, అది సేమ్ టైం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పినలేదు. పాయింట్ టు పాయింట్ ఏదో ఆన్సర్ ఇస్తా వచ్చారు. ఆ నేపథ్యంలో ఇచ్చినట్టుగా అప్పుడే పెట్టి మనం భావించాల్సి తప్ప మీరు చెప్పినట్లు ఒక మంచి పాయింట్. ఇది కూడా ఈ నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాజధాని కోసం ఇచ్చింది కాబట్టి అది కూడా ఒక మంచి వ్యాలిడ్ పాయింట్. కానీ అంత మాత్రం చేత నేను వచ్చేసి ఏదో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చింది, వాళ్ళ మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంది అని నేను ఆ కోణంలో ఆలోచించాలి. ఏదో పాయింట్ టు పాయింట్ వచ్చేసి ఇచ్చారు. దాంట్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాదించుకోవచ్చు, నానానికి బొమ్మ బరుసు అన్నట్టు కొన్ని అనుకూలమైన అంశాలు కనపడతాయి, కొన్ని ప్రతికూలమైన అంశాలు. కానీ నాకు డెఫినెట్ గా వచ్చేసి ఫైనల్ గా రాజధాని నిలబడుతుంది. దానికి మెయిన్ గా వచ్చేసి చట్టం సిఆర్డిఏ రద్దు బిల్లు అండ్ వికేంద్రీకరణ రెండింటికి చూసి చేయాలి కాబట్టి, రెండింటికి లింక్ ఉంది కాబట్టి ఆ విధంగా రాజధాని ఆగిపోతుంది. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, హైకోర్టు అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాబట్టి ఇది కూడా మళ్ళా రావాలంటే మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావాల్సింది తప్పనిచ్చేసి. కాబట్టి నాకు తెలిసి లీగల్ గా డెఫినెట్ గా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తుంది. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు, మీకున్న అనుభవంతో ఈ అఫిడవిట్ రైతులకి బలంగా మారుతుందా, బలహీనంగా మారే అవకాశం? ఇది రైతులకి వ్యతిరేకంగా కదా నా అభిప్రాయం. ఒకటండి, ముందు రాజేంద్ర ప్రసాద్ గారు ముందు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాల్లో లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని ఏంటంటే పిటిషన్స్ అవన్నీ వాదన చేసినటువంటి పిటిషనర్స్కి కానీ రైతులకు కానీ లీగల్గా వాళ్ళకు ఉన్నటువంటి బలాలన్నీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏదో అశ్వత్థామ కుంజరహ అన్నట్టుగా ఆ చట్టాలను ఉదహరించినందువలన మనం సంతృప్తి చెందాల్సిన పని లేదు. కానీ ఈ రోజున ఈ అడిషనల్ అఫిడవిట్ వేయడం ద్వారా నా ఉద్దేశం ఏంటన్నట్లయితే కొంచెం మనం అమరావతిని నిలబెట్టుకుంటాం అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొరల్ని దెబ్బతీయడానికి వేసిందా అనేటువంటి అనుమానం నాకైతే ఉన్నది. 3 రాజధానులు నువ్వు పెట్టుకోవచ్చు, హైకోర్టు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మాకు సంబంధం లేదు అనేటువంటి విషయాలు మీరు కేంద్ర ప్రభుత్వంగా మీరు కట్టుదిట్టంగా మీరు ఎందుకని ఒక విషయం ఉన్న 2,500 కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు, అనేక చట్టాలు మార్చారు. మరి మీరే వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు రాజధాని అనేది పెట్టుకునేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే, కానీ ఇష్టారాజ్యం మార్పులు కూడా చేసుకోవచ్చా? ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కసారి వచ్చి, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కసారి వచ్చి నేను రాజధానులు మారుస్తాను, హైకోర్టులు మారుస్తాను, అన్ని మారుస్తాను అంటే ఒక క్రమశిక్షణ అనేటువంటిది మరి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి కనుక అవలంబించితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కూడా అవలంబించితే ఈ భారతదేశ పరిస్థితి ఏమవుతుంది అనేటువంటిది కూడా మీరు గమనించాలి. తప్పనిసరిగా ఫెడరల్ విధానంలో రాష్ట్రాలకు ఉండే అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి, కేంద్రాలకు ఉన్నాయి. ఒకరి దాంట్లో ఒకరు జోక్యం చేసుకోకూడదు. కానీ ఇక్కడ పెట్టిన రాజధాని మారుస్తున్నారు, పెట్టినటువంటి హైకోర్టును మారుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి నిధులు ఇచ్చింది, ఆ నిధులను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ప్రజల యొక్క డబ్బు అదంతా ఏం చేస్తా ఉన్నారు ఏమిటి అనేటువంటిది కనీసం వీళ్ళు చెక్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? మీరేం చేసినా మీ ఇష్టం, మాదేమీ లేదు అనేంటి అంత నిస్పృహతం ఉండటం అనేటువంటిది రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా వేసినటువంటి అఫిడవిట్గా మేము భావించటం లేదు, వీళ్ళు నిరుత్సాహపరచడానికి వేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. రైట్. మనతో వెలగపూడి గోపాలకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. గోపాలకృష్ణ గారు, సారీ నేను అంటే చిన్న సబ్జెక్టు కరెక్షన్, మీరు బీజేపీకి రిజైన్ చేశారా? సస్పెండ్ చేశారండి. అదే సో ఓకే, రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే చట్ట ప్రకారం ఒకే రాజధాని పెట్టుకోవాలని ఏమీ లేదు చట్టంలో.
3 రాజధానులు పెట్టుకోకూడదని కూడా ఏం లేదు అని చెప్పి అఫిడవిట్ వేశారు. వేస్తూ ఇంకో మాట ఏమన్నారంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాష్ట్రాల రాజధానుల ప్రస్తావన లేదు అన్నారు. అంటే చట్టంలో ఏ క్యాపిటల్ అంటే 1 అని కాదు అర్థం అని చెప్తున్నారు. అంటే రాజ్యాంగంలో రాజధానుల ప్రస్తావన లేదంటే రాజధాని వద్దనే రాష్ట్రాలకి, అట్లా అర్థం చేసుకోవాలా ఏంటి? వీళ్ళ అఫిడవిట్ వేయడంలో వీళ్ళ ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. వెంకటకృష్ణ గారు మీకు నమస్కారం. తర్వాత అలాగే అక్కడ పెద్దలు రామకృష్ణ గారు, తులసిరెడ్డి గారు పెద్దలకి నమస్కారం. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ న్యాయవాది ఆయనకి, అలాగే సోదరులు పట్టాభి గారు, తర్వాత మా భాను, వీళ్ళందరికీ నమస్కారాలు. మీ బాను కాదులే, ఇక్కడ 2 అంశాలండి. ఒకటి రాజకీయ అంశం, చెప్పండి. ఒకటి రాజకీయ అంశం, రెండోది టెక్నికల్ అంశం అండి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజకీయ అంశం మీద విడగొట్టారా, టెక్నికల్ అంశం మీద విడగొట్టారా మనం తెలుసు. ఏది బుల్డోజ్ చేసింది? టెక్నికాలిటీస్ని రాజకీయం బుల్డోజ్ చేసిందా, రాజకీయాన్ని టెక్నికల్ అంశం బుల్డోజ్ చేసిందా? మనం అందరికీ అనుభవాలు ఉన్నాయి. ఓకే, రాజధాని నిలబెట్టింది ఎవరు? ప్రపోజ్ చేసింది ఎవరు? ఇన్వెస్ట్ చేసింది ఎవరు? భాగస్వామ్యంలో ఉన్న 2 పార్టీలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు చేతులు ఎత్తేయటం కరెక్ట్ కాదు, అదొక అంశం. ఎంతైతే తెలుగుదేశానికి రెస్పాన్సిబిలిటీ ఉందో భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం 50-50 కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆ రోజున విడగొట్టినాయి. కాబట్టి బీజేపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో లేదు కాబట్టి బీజేపీకే ఎక్కువ బాధ్యత ఉంది రాజధానిని ఎలా ఎస్టాబ్లిష్ నైతికంగా. అయితే హైదరాబాద్ని తెలంగాణలో హైదరాబాద్ ఈ అఫిడవిట్లో తెలంగాణలో హైదరాబాదు ఉంది కాబట్టి హైదరాబాద్ని తెలంగాణకి ఏకైక క్యాపిటల్గా నిర్ణయించామని చెప్పేసి అఫిడవిట్లో ఒక పేరాలో రాశారు ఆయన, అండర్ సెక్రటరీ. నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ఏంటంటే అసలు ఈ అఫిడవిట్ ఫైల్ చేయడానికి దీనికి ఒక ఫైల్ ప్రాసెస్ ఉంటుంది వెంకటకృష్ణ గారు, ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. దాంట్లో లీగల్ పొజిషన్ కూడా ఉంటుంది. అటార్నీ జనరల్ ఇచ్చారా, అడ్వకేట్ జనరల్ ఇచ్చారా, కేంద్ర కేబినెట్ ఇచ్చిందా, హోమ్ మినిస్ట్రీ ఇచ్చిందా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చారా, హోమ్ సెక్రటరీ ఇచ్చారా, లేకపోతే రాష్ట్ర విభజన సమస్యలన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్ ఉన్నప్పుడు, వీటన్నిటినీ బయట పెట్టాలి. అదొక అంశం. 2వ అంశం, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు వెంకటకృష్ణ గారు, నేనే రైజ్ చేద్దాం అనుకున్నా, మీరు చేశారు. అదేంటంటే డీనోటిఫికేషను, 6,000 ఎకరాలు డీనోటిఫికేషను. అది 12,000 ఎకరాలు ఆ రోజున రాష్ట్ర గవర్నమెంటు 12,000 ఎకరాలు అడిగితే జవదేకర్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి కొంతమేరకు చేయగలిగారు. 7,000 ఎకరాలు 6,000, 7,000 మధ్యలో చేయగలిగారు. అయితే ఇక్కడ 1897 ది జనరల్ క్లాజెస్ యాక్ట్ అని అది కోట్ చేశారు ఈయన. 1897 అంటే 2014 సూపర్ సీడ్ అవుతుందా, 1897 అవుతుందా? అంటే సింగులరు ప్లూరల్ అన్వయించుకోవచ్చు అని చెప్పేసి 1897 బ్రిటిష్ టైంలో యాక్ట్ తీసుకెళ్ళి 2014లో అన్యాయంగా రోడ్డు మీద పడేసి క్యాపిటల్ లేని దానికి ఇన్ని వేల కోట్లు టెండర్లు పిలుస్తుంటే మా బీజేపీ నాయకులందరూ నిద్రపోయాం ఆ రోజున. టెండర్లు పిలిచి వర్క్స్ మొదలెడుతుంటే మేమందరం నిద్రపోయాం ఆ రోజున. కేంద్ర ప్రభుత్వం కూడా చూడటం లేదా ఏంటి? ఇది అన్యాయం ముమ్మాటికి. ఒక్కొక్క అంశంలోకి వెళ్తే అసలు ఈ అఫిడవిట్లోనే ఆన్సర్స్ ఉన్నాయి. శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన లాయర్ గారు చెప్పగలుగుతారు. మీరు 2 అంశాలను ఇక్కడ నేను ఉదహరించదలుచుకున్నాను సార్, చాలా ఇంపార్టెంట్. రాజకీయ అంశం కనుక ఇక్కడ బుల్డోజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆ రోజున పార్లమెంట్లో తలుపులేసి కాంగ్రెస్తో పాటు విడగొట్టినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీకి ముమ్మాటికి భుజస్కంధాల మీద బాధ్యత ఉంది, తప్పించుకోలేరు. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఒకటి. టెక్నికల్ అంశంకి వెళ్తే హైకోర్టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వదన్నారు, సీట్ ఆఫ్ గవర్నెన్స్ అన్నారు. సీట్ ఆఫ్ హైకోర్టుకి ఇక్కడ క్యాపిటల్లో పెట్టిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత 140 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు సిఆర్డిఏ అంటే ఇప్పుడు మారిందనుకోండి, మళ్ళీ హైకోర్టు అక్షింతలు వేసిన తర్వాత ఇప్పుడు 23 కోట్లు 40 కోట్లు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. మీకు తెలుసో తెలియదు, రీసెంట్ ఇన్ఫర్మేషన్ 1 వీక్ బ్యాక్ దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు ఫర్దర్ ఇన్వెస్ట్ మనీ ఆన్ ది ప్రెజెంట్ హైకోర్ట్. అటువంటప్పుడు
హైకోర్టు వీళ్ళు సీట్ ఆఫ్ గవర్నెన్స్లో 2 అంశాలని శాసన రాజధాని అడ్మినిస్ట్రేటివ్ రాజధాని తీసుకెళ్ళామో మేము మారుస్తాం సీట్ ఆఫ్ గవర్నెన్స్ అన్నారు. హైకోర్టు పరిధి మాత్రం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తర్వాత కొలిజియం ఉంది కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నారు. అంటే ఇదొక కాన్స్పిరసీ. మీరు రాష్ట్రంలో అమరావతిలో ఏదైనా అన్యాయాలు జరిగినా అక్రమాలు జరిగినా దాని సబ్జెక్ట్ వేరే విధంగా డీల్ చేయాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ వర్క్స్ టెండర్లు పిలిచి 32,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి 10,000 కోట్ల రూపాయలు వర్క్స్ చేసి 7,500 కోట్ల రూపాయల దాకా ఈ అఫిడవిట్ లో గోపాలకృష్ణ గారు అండ్ భానుప్రకాష్ గారు అండ్ పటాభి గారు అండ్ రామకృష్ణ గారు ఈ అఫిడవిట్ లో ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన అనవసరమైన అసంబద్ధమైన హేతుబద్ధం కాని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, వీటిని ఖండించదగ్గవి అని కూడా పేర్కొంటూ మేము రాజధానికి చట్ట ప్రకారం రాజధానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పామే తప్ప కేంద్ర ప్రభుత్వంగా రాజధాని ఎక్కడా ఏంటి అనేది మాకు సంబంధం లేదు అని పేర్కొన్నారు. మై క్వశ్చన్ ఈస్, రాజధానికి మాత్రమే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారా? రాజధానిని ఎన్నిసార్లైనా మార్చుకోవడానికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారా? చిన్న బ్రేక్ తర్వాత. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. అమరావతి పైన రాజధాని పైన కేంద్రం వేసిన అఫిడవిట్ పైన మనం చర్చిస్తున్నాం. అఫిడవిట్లో చాలా అంశాలు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఉద్యమం చేస్తున్న రైతులకు కానీ లేకపోతే రాజధాని అక్కడే ఉండాలని డిమాండ్ చేసే మెజారిటీ ప్రజలకు కానీ కొంచెం మొరేజ్ దెబ్బతీసే విధంగా ఉండేలాగా అనిపిస్తున్నాయి కొన్ని అంశాలు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కేంద్ర ప్రభుత్వమే కాంట్రడిక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ప్రభుత్వమే చట్టాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. రైట్, పటాభి గారు ఇక్కడ పారా నంబర్ 5 ఈ దీంట్లో అఫిడవిట్లో it is respectfully submitted that section 94 subclass 3 and subclass 4 of the act only provides for financial assistance by the central government to the state of Andhra Pradesh for creation of essential facilities in their new capital and to further facilitate denotification of degraded forest land if necessary for the same. The provision only talks about providing financial assistance by the central government for the new capital as chosen by the state of Andhra Pradesh and not for deciding a capital for the state of by the central government. పట్టాభి గారు ఇక్కడ చాలా క్లియర్గా ఇది విభజన చట్టంలో అంశం కాదు, ఇది అఫిడవిట్లో ఇవాళ కేంద్రం పేర్కొన్న అంశం. ఆ పేర్కొన్న అంశం ప్రకారం 2 అంశాలు, మేము రాజధానికి ఆర్థిక సాయం చేయడం కోసం మేము చట్ట ప్రకారం కట్టుబడి ఉన్నాం, అలాగే చట్ట ప్రకారం డీనోటిఫై కూడా చెప్పారు ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి. ఆల్రెడీ డీనోటిఫికేషన్ అయిపోయింది. 6,000 ఎకరాలు కేంద్రం ఫారెస్ట్ ల్యాండ్స్ని డీనోటిఫై చేసింది. ఎందుకు? ఇది క్యాపిటల్గా గుర్తించారు కాబట్టి. అలాగే 1,500 కోట్లు డైరెక్ట్గా, 1000 కోట్లు ఇండైరెక్ట్గా, 2,500 కోట్లు క్యాపిటల్ నిర్మాణం కోసం ఆల్రెడీ ఆర్థిక సాయం కూడా చేశారు. మరి చేసిన వాటిని ఏ డస్ట్బిన్లో వేయాలి ఒకటి. రెండోది, మేము ఆర్థిక సాయం చేయడానికే ఉన్నాం కానీ రాజధాని ఎక్కడో నిర్ణయించడానికి లేవు మేము అని చెప్పడము అంటే మార్పు కోసం కూడా డబ్బులు ఇస్తారా? చట్టం చెప్పింది రాజధానికి ఆర్థిక సాయం చేయమన్నారు కాబట్టి మార్చుకుంటూ పోతే కర్నూలుకి కొంత డబ్బు, అదేది వైజాగ్కి కొంత డబ్బు, రేపొద్దున ఇంకొక ఆయన వచ్చి ఇంకో చోట పెడతానంటాడు, ఎల్లుండి ఇంకో ఆయన అంటాడు. మరి ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు ఇచ్చుకుంటూ పోతారా? మార్చిన ప్రతిసారి కేంద్రం ఆర్థిక సాయం చేస్తుందా? పట్టాభి గారు, వాట్ ఈస్ యువర్ వ్యూ? వెంకటకృష్ణ గారు, గుడ్ క్వశ్చన్ ఇది. అంటే ఒకసారి ఆల్రెడీ ఒక 2,000 కోట్లు విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా దానికి అదనంగా ఒక 7,000-8,000 కోట్ల రూపాయలు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అక్కడ ఆల్రెడీ పెట్టడం జరిగింది. అనేక నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ మార్పుకి అవసరమైనటువంటి నిధులు ఇస్తారా? మళ్ళీ మార్చిన ప్రదేశంలో మళ్ళీ ఏమన్నా నిర్మాణాలకు కావాలంటే మళ్ళీ అప్పుడు నిధులు ఇస్తారా? అక్కడ ఏమన్నా భూమి కావాలంటే మళ్ళీ అక్కడ డీనోటిఫికేషన్ ఏమన్నా చేస్తారా? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మీరు చెప్పినటువంటి పారా నెంబర్ 5 లో ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి వెంకటకృష్ణ. కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఎక్కడో నిర్ణయించి విభజన చేశారు. అది ఛత్తీస్గఢ్ అయినా, లేకపోతే జార్ఖండ్ అయినా, ఉత్తరాఖండ్ అయినా, క్యాపిటల్ వాజ్ డిసైడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ ఇట్ సెల్ఫ్. కానీ మనది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మనకి రాజధాని ఎక్కడో కూడా నిర్ణయించకుండా విభజన జరిగిపోయింది. సో అందుకని ఏం చేశారు, విభజన చట్టంలో
ఒక కమిటీ ఏర్పాటుకి కావాల్సినటువంటి క్లాజ్ ని పెట్టారు, సెక్షన్ 6 అనేది. సో ఆ సెక్షన్ 6 ద్వారా మీరు ఒక కమిటీ కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేస్తే వాళ్ళు అభిప్రాయ సేకరణ చేసి ఒక నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయించుకోవాలని చెప్పి చట్టంలో ఉంది. అంటే డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఇదిగో వాళ్ళ ఇష్టానుసారం మేము ఒక చోట క్యాపిటల్ అని వాళ్ళు డిసైడ్ చేసే అధికారం ఏం లేదు. ఇట్ ఈస్ త్రూ ద ఫార్మేషన్ ఆఫ్ ద కమిటీ అండ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ. మరి ఆ ప్రాసెస్ ప్రకారం ఆ ప్రాసెస్ అయిపోయింది కదా. అవును, శివరామకృష్ణ కమిటీ పర్యటించింది రాష్ట్ర వ్యాప్తంగా, మెజారిటీ ప్రజలందరూ కూడా అమరావతికి అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ కమిటీ వెళ్లి రాజ్నాథ్ సింగ్ గారికి నివేదిక ఇచ్చింది. రాజ్నాథ్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అప్పుడు నివేదిక పంపించారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. అమరావతి రాజధాని నిర్ణయం జరిగిపోయింది, నోటిఫికేషన్ వచ్చేసింది. ఆఖరికి సర్వే ఆఫ్ ఇండియాలో కూడా మ్యాప్ లో కూడా పెట్టేశారు. ఆల్ దట్ ప్రాసెస్ ఇస్ ఓవర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చట్ట ప్రకారం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయానికి అనుగుణంగా నిధులు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ దాన్ని తిరగదోడే అవకాశం ఉంటుంది? అది లేదే, చట్టంలో అటువంటి సెక్షన్ ఏం లేదే. మళ్ళీ సక్సెసివ్ గవర్నమెంట్స్ కెన్ చేంజ్ ద క్యాపిటల్ అనో, లేదంటే సక్సెసివ్ గవర్నమెంట్ కెన్ టేక్ డెసిషన్స్ యాజ్ దే లైక్ అని ఎక్కడ లేదే. కాబట్టి ఆల్ దట్ ప్రాసెస్ ఇస్ ఓవర్. ఇప్పుడు అటువంటి అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అవకాశం లేదు, రాజధాని మళ్ళీ కూడా మార్చే అవకాశం కూడా ఉండదు. ఇక మూడో పాయింట్ వెంకటకృష్ణ గారు చాలా కీలకమైంది. ప్రజాభిప్రాయం ఈ రోజున ఆ రోజున శివరామకృష్ణ కమిటీ నివేదిక ద్వారా చూసిన ఇప్పుడు ప్రజాభిప్రాయం మన అన్ని ప్రాంతాల ఆ రోజున అన్ని ప్రాంతాల ప్రజలు ఆశీర్వదించారు అమరావతి. మేము మొన్న ఏపీ విత్ అమరావతి అని చెప్పి మనం ఒక వెబ్సైట్ ని చూసాం. దానిలో పబ్లిక్ పీపుల్స్ ఒపీనియన్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికి 4 లక్షల మంది అభిప్రాయాలు తెలియజేస్తే 94.97% ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమరావతి. మేము ఆ రోజున మీరు ఒక రెఫరెండం పెట్టి అడిగింది, అందుకనే ప్రజాభిప్రాయం తెలుసుకున్నాను. అటువంటి అవకాశం కూడా ఉంది వెంకటకృష్ణ గారు. గతంలో ఒక ప్రెసిడెంట్ కూడా ఉంది 1967లో. అప్పుడు గోవా రాష్ట్రాన్ని మహారాష్ట్రతో విలీనం చేసే ప్రతిపాదన అప్పుడు ఉన్నటువంటి గోవాలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తే ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ గోవాని మహారాష్ట్రలో కలిపేయాలని వాళ్ళు అనుకుంటే ప్రజలు వ్యతిరేకించితే అప్పుడు పార్లమెంట్ లో రెఫరెండం కండక్ట్ చేయడం కోసం గోవా ఒపీనియన్ పోల్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు 1967 లో. తీసుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఓటు వేశారు. వేసి మహారాష్ట్రలో విలీనానికి మేము ఒప్పుకోమని చెప్తే గోవా రాష్ట్రం ఆ రకంగా కంటిన్యూ అయింది. లేదంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పట్టాభి గారు, నిన్న హిందుస్థాన్ టైమ్స్ కి అంటే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు తెలుగు పత్రికల్లో 1-2 పత్రికల్లో రాశారు. సరే తెలుగు పత్రికలు అంటే పోనీ ఏదో దాన్ని మార్చాయి, అటు చేసా ఇటు చేసా అంటారు. డైరెక్ట్ దిస్ ఈస్ ద కాపీ ఆఫ్ హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూ కాపీ. యూ కెన్ సీ ఇట్, యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ మై టీవీ అండ్ ఐ కెన్ రీడ్ ఇట్ 1 sentence ఓన్లీ. మీరు ప్లెబిసైట్ లేకపోతే రెఫరెండం గురించి మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో అన్న మాట, వీఆర్ కాన్ఫిడెంట్ the people would have given a thumbs up for our decentralized development except those 29 villages and 10,000 farmers opposing decentralization for obvious reasons. The entire state would have stood behind us if a referendum were to be conducted since there is no scope. అంటే అవకాశం లేదు కాబట్టి చేయట్లేదు, కానీ రెఫరెండం అంటూ పెడితే ఆ 29 గ్రామాలు 10,000 ప్రజలు తప్ప మొత్తం అంతా రాష్ట్రం అంతా మాతో ఉందని ఆయన అంటున్నారు. మీరేమో పెట్టమంటున్నారు. మీరు చాలా చక్కగా యు రెడ్ అవుట్ అన్ ఎక్సలెంట్ పాయింట్. హిందుస్థాన్ టైమ్స్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అటువంటి స్కోప్ లేదంటా ఉన్నారు. నేను ఉంది అని చెప్తా ఉన్నా. దేర్ ఈస్ అన్ యాక్ట్ కాల్ గోవా ఒపీనియన్ పోల్ యాక్ట్ విచ్ వాస్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. 1967లో ప్రజాభిప్రాయ సేకరణ రెఫరెండం జరిగింది గోవాలో. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పైన ప్రజలు దానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇవాళ నేను చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని మేము స్కోప్ ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తాం. పెట్టమనండి, ఇవాళ మేము చూపిస్తాం. దెర్ ఇస్ ఎ స్కోప్. ప్రెసిడెంట్ ఉంది, ఆయనకి తెలియకపోతే మేము తెలియజేస్తాం. పెట్టమని చెప్పండి. 29 గ్రామాలు ఒక్క నిమిషము పట్టాభి గారు, ఒక్క నిమిషం దయచేసి. శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు మనతో, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు. శ్రీనివాసరావు గారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ చూసిన తర్వాత అది మీకు ఏమనిపిస్తుంది? నిన్ననేమో మనం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసాం మనం, అది సరే ఆయన ప్రభుత్వము ఆయన డెసిషన్, బట్ ఇది కేంద్ర ప్రభుత్వము కేంద్రం డెసిషన్.
అఫిడవిట్ వేశారంటే ప్రమాణం చేశారు కోర్టులో, మాకు సంబంధం లేదని ప్రమాణం చేశారు. ఇక్కడ నేను బీజేపీని బ్లేమ్ చేయట్లేదు, కేంద్రమే ప్రమాణం చేసింది మాకు సంబంధం లేదని. శ్రీనివాసరావు గారు మీకేమనిపిస్తోంది? శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు చెప్పండి, మీకేమనిపిస్తోంది అఫిడవిట్ చూసిన తర్వాత? చాలా చాలా చిన్న అంశం అండి. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలుగా అద్భుతమైన సమన్వయంతో పనిచేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఎంత సమన్వయంతో పనిచేస్తున్నారో వారం రోజుల క్రితం కొడాలి నాని గారి స్టేట్మెంటు అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదు అని, నిన్న హిందుస్థాన్ టైమ్స్కి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాల్లో పరస్పర విరుద్ధంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, ఈరోజు అవసరం లేకపోయినా కోర్టులో ఉన్న అంశాన్ని ప్రభావితం చేయడానికి లేదా కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కొట్టివేయబడుతుంది అని అనుకుంటున్న వారి ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అసలు ఎవరు అడగకపోయినా చాలా విషయాలు చెప్పింది. 3 కాదు ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు అని. సో ఒకే అంశంలో ఒకే వాక్యంలో నా సమాధానం ఏంటంటే, అమరావతిని నిర్వీర్యం చేయటంలో బీజేపీ ఇప్పటి వరకు జగన్ వెనుకుండి జగన్ చేత చేపిస్తున్న ఈ అమరావతి విధ్వంసాన్ని క్రెడిట్ మొత్తం జగన్కే ఎందుకు పోవాలి, మాకు కూడా రావాలి కదా అన్న ఉద్దేశంతో ఈరోజు కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ అసలు అమరావతి అవసరం లేదు అని అర్థం వచ్చే విధంగా అఫిడవిట్ ఇచ్చిందండి. కానీ మొదటి నుంచి అమరావతి అంశాన్ని పరిశీలించిన ఎవరికైనా, పైగా నేనైతే జనవరి నుంచి కొన్ని వందల సందర్భాల్లో బహిరంగ వేదికల మీద చెప్పాను, అమరావతిని ముందు నుంచి పొడుస్తుంది జగన్ అయితే, వెనుక నుంచి పొడుస్తుంది బీజేపీ. అమరావతిని విధ్వంసం చేస్తుంది జగన్ అయితే, చేయిస్తుంది నరేంద్ర మోడీ. బీజేపీకి వచ్చే లాభం కాబట్టి ఈ రోజు ఏంటి? దానివల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటి అమరావతిని విధ్వంసం చేస్తే? ఎందుకంటే బీజేపీ ప్రభుత్వ హయాంలోనే, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వ హయాంలోనే అమరావతికి శంకుస్థాపన జరిగింది, నిధులు ఇచ్చారు. చాలాసార్లు ఆ నిధులు ఏమైపోయాయో ఖర్చులు కూడా లెక్కలు చెప్పండి అని చెప్పి నిలదీశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. అమరావతి త్వరగా కావాలని కలలు కన్నారు బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు. అక్కడ కొంతమంది మంత్రులుగా కూడా పనిచేశారు ఆ సచివాలయంలో. ఇప్పుడు విధ్వంసంలో జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి పొడుస్తుంటే బీజేపీ నుంచి వెనక నుంచి పొడవడం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటి శ్రీనివాసరావు గారు? బీజేపీకున్న రాజకీయ వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ ఆర్థిక పునాదుల్ని దెబ్బతీయటం బీజేపీ రాజకీయ లక్ష్యం. ఆ పని బీజేపీ జగన్మోహన్ రెడ్డి చేత చేయిస్తుంది. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీయటం అనేది బీజేపీ రాజకీయ లక్ష్యం. అది బీజేపీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి చేత ఆ ప్రయత్నం చేయిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్న బలమైన నాయకత్వాన్ని కేసుల రూపంలోనో ఇతర పార్టీలో చేర్చుకోవటంలోనో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఒక 3 ఎమ్మెల్యేలని వైసీపీకి అనుబంధంగా మార్చారు. అలాగనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఆర్థిక పునాదులు దెబ్బతీసే విధంగా కొన్ని పనులు చేశారు, భయపెట్టారు, క్వారీ లైసెన్సులు రద్దు చేశారు. వీటన్నిటి వల్ల తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయితే, రాజకీయ శూన్యత ఏర్పడితే ఆ రాజకీయ శూన్యతలోకి తాము రావచ్చని బీజేపీ వేసుకున్న రాజకీయ వ్యూహంలో భాగంగా ఇది విఫలమవ్వచ్చు, సక్సెస్ కావచ్చు. కానీ వాళ్లకున్న వ్యూహం ఏంటంటే తెలుగుదేశాన్ని దెబ్బతీయటం ద్వారా తాను ప్రతిపక్ష స్థానంలోకి రావటానికి. గత 2-3 నెలలుగా మీరు వాళ్ళ ప్రకటనలు గమనించినట్లయితే అసలు వచ్చే 5 ఏళ్లలోపే, వచ్చే ఎన్నికల్లోపే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అమరావతి నిర్వీర్యం అనేది పరిపాలనా పరమైన అంశం కాదు, నిధులు లేకపోవటం కాదు. దయచేసి రామకృష్ణ గారు, ఈ చర్యని ఎంకరేజ్ చేయడం ద్వారా మీరు కూడా ఇదే ఆరోపణ చేశారు. శ్రీనివాసరావు గారు చెప్పిన వర్షనే చెప్పారు. ఈ చర్యని
సపోర్ట్ చేయడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేయడం వల్ల అమరావతి ఆపేయడం విషయంలో బీజేపీకి వచ్చే లాభం ఉంటుందా? బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా తద్వారా? వెంకటకృష్ణ గారు, ఇంతకు ముందు ఇది మన సర్వేకి సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది, మీరు రైట్ చేశారు ఇష్యూ. అందులో కూడా నేను నా అభిప్రాయం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఓటర్లందరినీ పిలిచి ఆ రకంగా పోల్ సర్వే చేయడం అనేది కష్టమే. కాబట్టి కనీసం ర్యాండమ్ గా ఏమనే కోరుతాం. ర్యాండమ్ క్యాపిటల్ అంశానికి సంబంధించి ఒక నియోజకవర్గానికి 1-2 గ్రామాలు, అదే విధంగా ఒక జిల్లాలో 1-2 పట్టణాలు, దాన్ని ర్యాండమ్ గా తీసుకొని అక్కడ సర్వే చేయమనండి. ఎందుకంటే మేము అనేది ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పారు 94% వచ్చింది వాళ్ళదని. సహజంగా టీడీపీకి మొగ్గు ఉంటుంది కూడా, ఎందుకంటే వాళ్ళు రాజధానికి పూర్తి వన్ సైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏకపక్షంగా ఉండొచ్చు. కానీ హిందూ వాళ్ళు బ్యాలెన్స్డ్ గా చేశారు. హిందూ పేపర్ వాళ్ళు జనరల్ గా పెద్దగా సైడ్స్ తీసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు చేశారు. వాళ్ళ సర్వేలో కూడా దాదాపు మోర్ దెన్ 80%, 89% వరకు కూడా వచ్చిందని చెప్పి నేను విన్నాను. కాబట్టి ఏంటంటే మీరు పెద్ద కష్టమేం కాదు గవర్నమెంట్ అనుకుంటే. ఒకవేళ ఇంకా ఒక నెల 2 నెలలు ఆగిన తర్వాత ఈ కరోనా మహమ్మారి కొద్దిగా తగ్గి ప్రజలు కుదుటపడిన తర్వాత అట్లీస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఒక రోజు అనుకొని ర్యాండమ్ సర్వే చేసి, ర్యాండమ్ సర్వేలో మెజార్టీ ఆయన చెప్పినట్లుగా ఉంటే ఓకే, దానికి మేము కూడా ఆమోదిస్తాం. ఏముంది, ఇప్పుడు డెమోక్రసీలో అల్టిమేట్ అంతే కదా. ఇప్పుడు ఆయన సీఎం గా అంగీకరించామంటే ప్రజల్లో ఆయన గెలిచారు కాబట్టి మేము అందరం అంగీకరిస్తాం. కాబట్టి ఆటోమేటిక్ గా అంగీకరిస్తాం. అది చేయమని కోరుతాను. తర్వాత రెండోది బీజేపీకి సంబంధించి నేను చెప్పింది, నేను ఒకటే వాళ్ళపైన ఏదో ఆరోపణలు చేయాలి, బీజేపీని ఏదో విమర్శిస్తే మాకేదో వస్తుందని కాదు, అట్లా వచ్చేది కూడా ఉండదు. నేను క్లియర్ గా చెప్పేది ఏమంటే, ఇవాళ ప్రపంచానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి. జగన్మోహన్ రెడ్డి 6 ఇయర్స్ అంటే ఎందుకు అంటానంటే, అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు కానీ ఏనాడైనా ఏ ఒక్క అంశంలోనైనా కేంద్రంలో, నాట్ హియర్ ఎట్ ఢిల్లీ పార్లమెంట్ హౌస్ లో ఒక్కదాన్ని ఏదైనా వ్యతిరేకించారు, ఇంక్లూడింగ్ సిఏఏఎన్ఆర్సీకి నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఒక్క ఓటు కూడా వేయకూడదు, కానీ దానికి కూడా బలపరిచాడు. మరి ఈరోజు పైగా అతను కేసుల్లో ఉన్నాడు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారం లేకపోతే ఆయన ఒక అడుగు ముందుకు వేయలేదు. ఆయనకు తెలుసు ఆయన కష్టాలు ఏమిటో. మరి అలాంటి వ్యక్తి బీజేపీ నిజంగా సిన్సియర్ గా ఫీల్ అయ్యేటట్లుంటే ఇన్ని డ్రామాలు ఎందుకు? ఓ పక్క నేను వాళ్ళ స్టేట్మెంట్లో చెప్తా. ఇక్కడ స్టేట్ కమిటీనేమో అమరావతి రాజధాని ఉండాలంటారు, ఒక ఎంపీ గారు అంటారు 1 ఇంచు కూడా కదలదు అంటారు. ఇంకొక ఎంపీ అదే రాజ్యసభకు సంబంధించి ఇంకో ఎంపీ, బీజేపీ ఎంపీ ఏమంటాడు, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమో వాళ్ళు చేసుకోవచ్చు అంటారు. వీళ్ళ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు సునీల్ దేవదర్, ఆయన ఏమంటాడు, అది కేంద్రం చెప్పదు, అది వారి ఇష్టం అంటాడు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి ఆ మాట అనొచ్చు, దెర్ ఇస్ సమ్ మీనింగ్. కానీ ఏ పార్టీ నాయకుడికి ఏమి ఇంట్రెస్ట్? పార్టీ వాట్ ఇస్ ఇంట్రెస్ట్? ఆయన ఎందుకు 2 వర్షన్స్ మాట్లాడుతున్నారు? మనకు తెలియదు కదా. అదే సార్ నేను అనేది ఏమంటే, వెంకటకృష్ణ గారు, ఇప్పుడు పార్టీగా మాది పొజిషన్ అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది వీ కెన్ అండర్స్టాండ్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ పొజిషన్ తీసుకుంటుందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే మినిస్టర్ కానీ లేదా దాంతో ఉండే అధికారి కానీ వారికి చెప్పొచ్చు. కానీ ఎవరైతే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఆయనే ముందు చెప్తాడు. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా వాళ్ళు ఈ డ్రామా నడిపించడంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు చెప్పి ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేసి ఉండేవాడు కాదు. ఎందుకు? దానికి ఉన్న కారణాలు ఆయనకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఈ అమరావతి రాజధాని విషయంలో ఇప్పటికైనా సరే, ఈవెన్ టుడే బీజేపీకి సిన్సియారిటీ ఉంటే వాళ్ళని నేను సిపిఐ నేను చెప్తా ఉన్నా. బికాజ్ మీ పార్టీ ఢిల్లీలో పవర్లో ఉంది, మీకు మాకంటే ఎక్కువ యాక్సెస్ అక్కడ ఉంది. కాబట్టి మీరు ఏ రాజకీయ పార్టీ అయితే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాయో అన్ని పార్టీలు డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ప్రైమ్ మినిస్టర్కి చెప్పండి, మా రాష్ట్రంలో ప్రజలు ఇట్లా అనుకుంటా ఉన్నారు, మా పార్టీలన్నీ కూడా ఇట్లా అనుకుంటా ఉన్నాయి. ఈవెన్ దిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి రాజధాని అనౌన్స్ చేసిన రోజు
ఆయన కూడా వెల్కమ్ చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్వాగతం చెప్పడమే కాదు, మాకంటే ఒక 2 అడుగులు ముందుకు పోయి మేమంతా 5-6 వేల ఎకరాల భూములు చాలంటే ఆయన 30,000 ఎకరాల భూములు కావాలన్నాడు. 30,000 ఎకరాల భూములు కావాలన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈవెన్ పాపం బీజేపీ వాళ్ళు కూడా ఆ మాట చెప్పలే, సిపిఐ చెప్పలే, సిపిఎం చెప్పలే, ఈవెన్ కాంగ్రెస్ చెప్పలేదు. ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఆయన కూడా అప్పటికి అనౌన్స్ చేయలేదు. రైట్. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి ఈ అనౌన్స్డ్ ఇన్ ద అసెంబ్లీ ఇట్ నీడ్స్ అరౌండ్ 30,000 ఎకర్స్ అన్నాడు. యా ఈరోజు అదే అతను పైగా ఆయన ఎలక్షన్ అప్పుడు చెప్పాడా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పాడా? ఒక హైలీ అన్డెమోక్రటిక్ గా ఆయన ఇది చేస్తా ఉంటే మేము చూస్తూ ఉంటాము. రైట్ మేము ఏమీ రైట్. మాట్లాడము. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. మన భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్పండి. ఆయన చాలా క్లియర్ అలిగేషన్. మళ్ళీ శ్రీనివాసరావు గారు అదే అన్నారు, ఈయన అదే అన్నారు. నేను సపోర్ట్ చేద్దామన్నా మిమ్మల్ని వాళ్ళిద్దరు వదిలేలా లేరు. నేను ఒకటి అడుగుతున్నా, శ్రీనివాసరావు గారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నారు ఏదో రాజధాని విషయంలో ఆర్థికంగా తెలుగుదేశం నాయకుల్ని దెబ్బతీయాలని చెప్పి ఒక దురాలోచనతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉందని. అంటే మీరు చెప్పేది ఏమిటి? తెలుగుదేశం నాయకులు అందరూ ఆ రాజధాని చుట్టుపక్కల కొనుక్కున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే మీ వర్షన్ చెప్పండి క్లియర్ గా. అంటే రాజధాని ఒక్క విషయంలో దెబ్బతీసేస్తే తెలుగుదేశం పార్టీ దెబ్బతీనేస్తుందా పూర్తిగా? ఏం మాట్లాడుతున్నారైనా? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏబిఎన్ ద్వారా కొన్ని లక్షల మంది ఈరోజు చూస్తుంటే ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మళ్ళా చెప్పమని చెప్పండి, లేకపోతే రిపీట్ చేయండి. రాజధాని ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని దెబ్బతీస్తే ఆర్థికంగా బహుశా మీ ఇద్దరికి అనుసంధానకర్తగా నాకు అర్థమైంది చెప్తా. కావాలంటే శ్రీనివాసరావు గారితో కూడా కాదు ఒక్క మాట సార్. అంటే నాకు అర్థమైంది కూడా చెప్తాను, ఎందుకంటే క్వశ్చన్ అడిగింది నేను కాబట్టి. బీజేపీకి ఏంటి లాభం అని నేను అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. అది అమరావతిలోనే కాదు, ఓవరాల్గా స్టేట్లోనే తెలుగుదేశం పార్టీని ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి అనే విషయంలో వీళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారు. అందుకని ఎంకరేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. శ్రీనివాసరావు గారు మాకు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. బెదిరించి అధికారంలోకి రావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేసి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల్లో నుంచి వస్తాం భారతీయ జనతా పార్టీ. కానీ ఇట్లా భయపడిచ్చి బ్లాక్ మెయిల్ చేసి రావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇక్కడ చాలా కీలకమైన అంశం. సరే ఓకే, మీరు అలా ప్రజల్లో నుంచి వచ్చారు. వెంకటేష్ గారు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. గోవాలో ప్రజల్లో నుంచే వచ్చారు. నేను క్లోజ్ చేయడం లేదు, చాలా కీలకమైన అంశం ఉంది. పట్టాభి గారు దీనికి సంబంధించా? దీనికి సంబంధించి ఒకే ఒక పాయింట్ వెంకటేష్ గారు చెప్పండి. ఇప్పుడు ఇవాళ సాయంత్రం అమరావతి జేఏసీ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి గారు అనూజ్ శర్మ జాయింట్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ని కలవటం జరిగిందండి. ఈ అఫిడవిట్స్ ఏవైతే ఫైల్ చేశారో అమరావతికి సంబంధించి వీటన్నిటిని కూడా రివ్యూ చేయించమని లా సెక్రటరీతో లా డిపార్ట్మెంట్ తో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం. అనూజ్ శర్మ గారు అదేవిధంగా రేణు సరీన్ కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి సీనియర్ అధికారిని వీళ్ళిద్దరూ కూడా జీవీఆర్ శాస్త్రి గారితో మాట్లాడటం జరిగింది. వారి రిక్వెస్ట్ ను కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అమరావతి జేఏసీ పక్షాన్ని ఇప్పటికీ ఆల్రెడీ మేడ్ రిప్రజెంటేషన్ రివ్యూ చేయమని కూడా అడగటం జరిగింది అని చెప్పి జీవీఆర్ శాస్త్రి గారు ఆ లెటర్ కూడా మీకు కాపీ కూడా పంపించాను వెంకటకృష్ణ గారు. వాళ్ళు కూడా పాజిటివ్ గా స్పందించినట్టు చెప్తా ఉన్నారు. హోప్ఫుల్లీ అటువంటి రివ్యూ అన్న జరిగితే మేబీ ఇంకా కొన్ని మార్పులు జరగవచ్చు అఫిడవిట్స్ లో. రైట్ సార్. ఇక ఇంకొక అంటే దీని భాగంగానే మై పాయింట్ ఈస్ రామకృష్ణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ హిందూ మహాసభ తరఫున గోపాలకృష్ణ ప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు, భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అండ్ పట్టాభి గారు 6 ఉన్నారు. ఇవాళ అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన రథాన్ని ఎవరో తగలబెట్టారు. ప్రభుత్వము లేకపోతే పోలీసులు అది పిచ్చివాడి చర్య అని దాన్ని చెప్పారు. దాని మీద హిందూ సంఘాలు రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని పార్టీలు, అందరూ కాకపోతే దాదాపు అన్ని పార్టీలు తీసుకున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ పార్టీలు, కాంగ్రెస్ కూడా ఈ పార్టీలు దాన్ని తీసుకున్న టేకప్ చేశాయి. హిందూ సంఘాలు చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. నిన్న మొన్న దాని మీద ఆందోళన చేశారు. ఇవాళ బీజేపీ నాయకులు అందరూ కూడా ఢిల్లీ నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ నాయకులు దీక్షలు కూడా చేశారు, ఇళ్లలోనే ఉండి, కరోనా కాబట్టి.
వారు చేసిన డిమాండ్ ఇంక్లూడింగ్ బీజేపీ అండ్ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అంతర్వేదితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఈ హిందూ ఆలయాలపైన జరుగుతున్న దాడుల మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందాకనే కొద్దిసేపటి క్రితమే సిబిఐ విచారణకి సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్టుగా డీజీపీ లేఖ రాశారు ఆల్రెడీ. సో దీని పట్ల ఈ గోపాలకృష్ణ ప్రసాద్ గారు ఆ రోజు ఫస్ట్ మీరు తెలుగుదేశం పార్టీ కమిటీ వేసింది, అదే రోజు మీ కమిటీ కూడా వెళ్ళినట్టుంది. ఈ సిబిఐకి ఇవ్వడాన్ని గోపాలకృష్ణ గారు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఈ సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఫస్ట్ డిమాండ్ చేసింది మా జీవీఆర్ శాస్త్రి గారండి. అవును, ఫస్ట్ ది డే ఇన్సిడెంట్ హ్యాపెండ్ సేమ్ డే గవర్నర్కి అమిత్ షా గారికి లెటర్ రాసింది చేయమన్నారు. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ సిట్టింగ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, కానీ మేము సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాము. ఎందుకంటే ఇక్కడ మీరు క్షుణ్ణంగా అంశాలను పరిశీలిస్తే ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాదండి. దేవాలయాల మీద ఆల్రెడీ నెల్లూరులో జరిగింది, తర్వాత ఇక్కడ మన పిఠాపురం విగ్రహాలని ధ్వంసం చేస్తే అడావుడి చేశారు తప్ప చర్యలు లేవు. ఇక్కడ కథలల్లారు, తేనెతిట్టు అన్నారు, కాసేపు పిచ్చివాడు నిప్పంటిచ్చారన్నారు. ఈ ఎంత ఒక లాంగ్ రన్ కాన్స్పిరసీ అని ఆ రోజున నేను చెప్పడం జరిగింది. అక్కడ తెలుగుదేశం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమన్నారు, కానీ నేను అదే రోజున చినరాజప్ప గారు ఉన్నప్పుడే చెప్పాను ఇది సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా శాస్త్రి గారు ఆల్రెడీ అడిగారు, సిబిఐ ఎంక్వైరీలోనైతేనే నీకు తెలుస్తుంది లాంగ్ రన్ కాన్స్పిరసీయా షార్ట్ టర్మ్ కాన్స్పిరసీయా, అసలు ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓన్లీ అంతర్వేది మీదనే అడుగుతున్నారా, లేక దాదాపు 10 ఇన్సిడెంట్లు ఏవో చెప్పారు. నెల్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయ రథము, పిఠాపురం కానీ ఇంకా కొన్ని చోట్ల, మొత్తం మీద ఈ ఏడాది కాలంలో 10 ఇన్సిడెంట్లు చెప్పారు. 10 ఇన్సిడెంట్ల మీద జరపాలనేది తెలుగుదేశం చేసిన డిమాండ్. మొత్తం మీరు ఏం చేశారు? మొత్తం చేస్తున్నారా, అంతర్వేది మీద అడుగుతున్నారా? మొత్తం 20 అంశాలు లేదు సార్, మొత్తం 20 అంశాలు ఉన్నాయండి. 20 అంశాలు ఉన్నాయి. ఒకటేంటంటే ది ఫస్ట్ ఐటమ్ రోడ్డుకి అడ్డంగా ఉందనే కారణంగా చూపి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర అమ్మవారి ఆలయాన్ని కూల్చేశారు. అవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది గోపాలకృష్ణ. గర్భగుడిలో ఉన్న వస్తువులు కొంచెం నాకు ఫ్లెక్సిబుల్ టైం పడుతుంది. 20 అంశాల మీద మేము అడుగుతున్నాము. అందులో ప్రధానంగా టీటీడీకి చెందిన భూములు అమ్మడానికి ప్రయత్నించిన ఆ భక్తుల ఆగ్రహాలకు కూడా మెయిన్. తర్వాత స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా మార్చడం కూడా దాని మీద కూడా కావాలి. అట్లాగే ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లింలని కరోనా ఐసోలేషన్లో ఉంచడానికి కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి దగ్గర అక్కడ దగ్గరలోనే ఉన్నప్పుడు ఇస్లామిక్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో పెట్టకుండా ఇవన్నీ కూడా మొత్తం వెరసి నెల్లూరు జిల్లాలో ఆ భోగోలు మండలంలో తిరువీధిపాడు గ్రామంలో ఆ ఎంఆర్ఓ రిపోర్ట్ కూడా ఉంది. న్యూస్ ఫ్రమ్ మార్చ్ 2020లో ఎంఆర్ఓ ఇది ఇచ్చాడండి, ఒక లెక్క చేయని ఎంఆర్ఓ. అభ్యంతరం చెప్పినా లెక్క చేయలే ఎంఆర్ఓ గారు. జరగాలి. మీరు హ్యాపీ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం పట్ల, మీరు హ్యాపీ ఉన్నారు. అఖిల భారత హిందూ మహాసభ రైట్. ఓకే, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రంలో మెనీ ఇష్యూస్ చర్చకు వస్తున్నాయి. దళితుల మీద దాడులు చర్చకు వస్తున్నాయి, తర్వాత ఇంకా రకరకాల ఇష్యూస్ చర్చకు వస్తున్నాయి. అతి కష్టం మీద పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ ఇష్యూని సిబిఐకి ఇచ్చారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నా కూడా, ఇది సిబిఐకి వేయాలనే పిటిషన్ వెనక్కి తీసుకున్నా కూడా వారి సోదరి అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు భార్య కూతురు వేసిన పిటిషన్ మేరకు కోర్టు ఆదేశించింది సిబిఐ ఎంక్వైరీకి. నాకు తెలిసి గుంటూరు జిల్లాలో ఇంకొక కేసులో కూడా కోర్టు ఆదేశించింది సిబిఐ ఎంక్వైరీకి. సో ఈ పరిస్థితుల్లో అంతర్వేది ఘటనని అంతర్వేది ఘటనని రథం తగలపెట్టిన ఘటనని సిబిఐకి ఇస్తూ డీజీపీ గారు కేంద్రానికి లేఖ రాశారు. ఇది మొత్తం మీద జరిపించాల్సిన అవసరం ఉందా? ఇది ఎనఫా? సార్ కనుక గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ముందు అన్నప్పుడు మతాల మధ్య వైషమ్యాలు పెరగటం అనేటువంటిది మనం దాదాపుగా చూడలేదు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని సందర్భాల్లో జరగటం తప్పితే మన ఈ 13 జిల్లాల్లో ఎప్పుడు చాలా సఖ్యతగాను మతాల మధ్య సఖ్యత ఉండేది, చాలా అభివృద్ధి చెందినటువంటిదిగా ఉంది. కానీ రాను రాను మన ఆంధ్రప్రదేశ్లో మతాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం, ప్రజల్లో ఒక విభజన అనేటువంటిది
దానికి బీజాలు పెరుగుతూ ఉన్నాయా అనేటువంటిది కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. అది ప్రత్యేకించి తప్పనిసరిగా ఇది ఎందుకు జరుగుతూ ఉన్నది అనేటువంటిది వీళ్ళని విచారించి న్యాయస్థానం ముందు పెట్టడంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు వారసత్వంగా వస్తున్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సఖ్యతని, మతాల మధ్య ఉన్నటువంటి దీన్ని రక్షించేదానికి కూడా చాలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో నేను ప్రత్యేకించి మరి ఈ రోజును చూస్తున్నట్లయితే ప్రధాన పార్టీలకు ఆ సంబంధం లేకుండా ఏదో విధంగా దీని మతాల మధ్య కొంత వైషమ్యాలను పెంచాలి అనేటువంటి ఉద్దేశం ఎక్కువగా కనపడతామని చూస్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళని దెబ్బతీయాల్సినటువంటి పని లేదు. ఎవరి గుడులను కానీ, చర్చలను కానివ్వండి, మసీదులను కానివ్వండి, దాడులను మనం తప్పనిసరిగా ఖండించాలి, వాటిని అణిచివేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇదే సందర్భంలో ఈ మధ్యన ఈ మతాల మధ్య కూడా జరగాల్సినటువంటి సఖ్యతను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది ఒక చట్టం ద్వారానే జరగదు. రాజకీయ పార్టీలుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, సామాజిక కార్యకర్తలుగా అందరూ కూడా చూసి మతాల మధ్య మనం విడిపోయి తన్నుకుంటూ మొదలెట్టినట్లయితే కులాల గురించి ఇప్పటికే కులాల కుంపట ఒక పక్క, మతాల కుంపట ఒక పక్క పెట్టి ఆంధ్రప్రదేశ్ కనుక ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ మన వచ్చేటువంటి జనరేషన్ నష్టపోవడం తప్పితే వెనకపోతాం తప్పితే ముందుకు పోము. దీని గురించి కూడా పెద్ద చర్చ జరగాల్సిన అవసరం. చట్టం తన పని చేయడాన్ని ఆహ్వానించినప్పటికీ కూడా మనం ఇంకా మరింత దీని మీద చర్చ చేసి ఆంధ్రప్రదేశ్ లో మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణ రాకుండా నివారించాల్సిన అవసరం కూడా చాలా ఉన్నదని నా భావన. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీకి ఫ్రంట్ లైన్లో నిలిచిన ఈ అంతర్వేది విషయంలో ఫ్రంట్ లైన్లో ఉండి దీక్షలని, అలాగే హిందూ సంఘాలు, అలాగే సేమ్ టైం ఫస్ట్ రోజే వెళ్ళి లేకపోతే ఫస్ట్ రోజే లెటర్ రాసిన అఖిల భారత హిందూ మహాసభ వారు కానీ లేకపోతే మిగతా హిందూ సంఘాలు, అట్ ది సేమ్ టైం టీడీపీ అండ్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళు కూడా దీని మీద చేశారు. మీ అందరికీ అభినందనలు. ఏది హిందూ దేవాలయమైన అంతర్వేదిలో జరిగిన ఆ దుర్ఘటనకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసి సాధించుకున్నందుకు మీ అందరికీ అభినందనలు. అయితే ఇది భానుప్రకాష్ గారు ఓన్లీ దీని మీదనే మీరు డిమాండ్ ఇది బీజేపీ అడిగింది కాబట్టే వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్ ఈస్ క్లియర్. బీజేపీ అడిగింది కాబట్టే వేసింది. సరే, సిబిఐతో ఏం చేపిస్తారు తర్వాత మాకు తెలియదు. సిబిఐ మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. సిబిఐతో ఏం చేపిస్తారో, ఎలాంటి ఫలితాలు వస్తాయో మాకు తెలియదు. కానీ ఈ పరిస్థితుల్లో భానుప్రకాష్ రెడ్డి గారు, ఇది ఒక టెంపుల్, ఈ అంతర్వేదికే పరిమితం అవుతున్నారా? నరసింహస్వామి చాలా పవర్ఫుల్, అసలే నరసింహస్వామి, అందులో లక్ష్మీ నరసింహస్వామి, అక్కడ సింహాచలంలోనేమో వరాహ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ మన దగ్గరేమో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుపతి, ఇన్ని ఉన్నాయి. మీరు అంతర్వేది మీద ఒక్కదాని మీదే అడిగినట్టుగా కనపడతా ఉంది సిబిఐ విచారణ. మొత్తాన్ని అడుగుతున్నారా, ఒక్కదాన్ని అడుగుతున్నారా భానుప్రకాష్ రెడ్డి గారు? ఇది రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా పూర్తిగా హిందూ సమాజం ఒక విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిన్న మొన్న మన గాని గమనించినట్టయితే అక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఒక ఉగ్ర రూపం దాల్చి ఉగ్ర నరసింహుడు అయ్యే లోపే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను, సీసీ కెమెరాలు పనిచేయలేదంటున్నారు. అక్కడ ఈఓగా ఉన్నటువంటి వ్యక్తి తన ఛాంబర్ లో ఏసీలు పనిచేస్తాయి, వస్తాను ఏసీ అని చెప్తాడు, కార్లు ఏసీ పనిచేస్తుందా లేదని చూసుకుంటాడు. కానీ 62 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్వామివారి ఊరేగింపుకి వెళ్తున్నటువంటి రథాలకి సంబంధించి అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తా ఉందేలా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత అక్కడ సిబ్బందికి కానీ ఈఓ గారికి కానీ లేదా? ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారా అసలు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్? దీనికి అన్నిటికీ సీసీ కెమెరా కానీ పనిచేస్తుంటే ఎవరు ఈ దుర్ఘటనకి పాల్పడిందో ఈజీగా తెలిసిపోయింది కదా. ఇంత ఇబ్బందికర దాదాపు 4-5 రోజులు అరెస్టులు. నిన్న రాత్రి పాపం మహిళలను కూడా చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అందరూ గమనిస్తున్నారు. ఇది హిందువుల విజయంగా మేము భావిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ 15 నెలల కాలంలో దేవతామూర్తుల విగ్రహాలు ముక్కులు, చెవులు, చేతులు అన్ని నరికేశారు. అంతేకాకుండా నెల్లూరులో, పిఠాపురంలో, అంతర్వేదిలో స్వామివారి ఉత్సవాలకు వెళ్తున్నటువంటి రథాలు కాల్చివేయబడ్డాయి. అడిగితే మతిస్థిమితం లేదంటారు. మతిస్థిమితం లేని వ్యక్తులకి కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే కనపడతాయా? ఇంకా మిగతా అన్ని మతస్థులకు సంబంధించి ప్రార్థన మందిరాలు కనపడవా? ఇవన్నీ చూస్తా అంటే ఈ ఏదో ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదో చేయాలని చెప్పి కొందరు కుట్ర పని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనేక అనుమానాలు హిందూ సమాజంలో ఉంది. కాబట్టి మొదటి నుంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మొదటి నుంచి జరిగినటువంటి అన్ని సంఘటనల మీద పూర్తి స్థాయి విచారణ చేపించి ఇప్పుడైతే నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. నమ్మకం లేదు ప్రజలకి. హిందూ ఆలయాల మీదనే
హిందూ ఆలయాల మీదనే దాడులు చేస్తున్న పిచ్చివాళ్ళు ఏ వర్గానికి చెందిన పిచ్చివాళ్ళు అయి ఉండొచ్చు? అదే కదా, అందుకనే నిగ్గు తేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి హిందూ దేవాలయాలు మాత్రమే కనపడతాయా? మీ అన్యమత సంబంధించిన ప్రార్థనా మందిరాలు కనపడవా? పిచ్చి వాళ్ళకి ఏం తెలియదంట లోకం, కానీ ఈ పిచ్చి వాళ్ళకి మాత్రం ఎందుకు హిందూ దేవాలయాలు కనపడతాయి. ఫస్ట్ ఏమన్నారు, దాంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అన్నారు. నేను అంతర్వేదిలో ఫస్ట్ ఎలక్ట్రికల్ అన్నారన్నా, అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ లేదు, వైరింగే లేదు దానిలో, కాబట్టి అది డినై చేశారు. మళ్ళా తేనె పుట్టంట, ఇక రథమే 40-45 అడుగులుంది, దానిపై ఒక 20 అడుగులుంది, 70 అడుగులు తేనెది రాత్రిలో పోయి ఎలా అన్నా తేనె తీస్తారు చెప్పండి? సాధ్యం అవుతుంది అది? రాత్రిలో చిమ్మ చీకట్లో 70 అడుగుల పైన తేనె పుట్టుంటే దాన్ని పోయి తీస్తారు ఎవరున్నా? ఈ ఊరికే ప్రజల్ని భక్తుల్ని తప్పుదోవ పట్టించేదానికి మాట్లాడుతారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న తీరు మేము ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది రాజకీయ కుట్రలో జరిగింది, రాజకీయ కుట్ర కోణంలో దీన్ని ఆలోచించాలని చెప్తున్నారు, ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, దయచేసి వెల్లంపల్లి గారు, మీరు ఈ 15 నెలల కాలంలో మీరు దేవాదాయ ధర్మ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మొత్తం ఈ అరాచకాలు అరికట్టలేదు కాబట్టి మీరు నైతిక బాధ్యత వహిస్తూ పక్కకు తప్పుకుంటే మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. పటాభి గారు, దీని మీద మీ పార్టీ రియాక్షన్ ఏంటి? సిబిఐకి ఇవ్వడం మీద ఇప్పుడు అంతర్వేది సంఘటన పైన సిబిఐ విచారణ ఆదేశించడం స్వాగతిస్తున్నాం. కానీ మేము కోరుకున్నది ఏంటంటే, ఒక్క అంతర్వేది ఘటన పైనే కాకుండా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో, అది నెల్లూరులో కానివ్వండి, పిఠాపురంలో కానివ్వండి, ఇవాళ సాయంత్రం లేటెస్ట్ గా విశాఖపట్నం దుర్గాపురంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో పునాది పిల్లర్ ని కూల్చేశారంటండి విశాఖపట్నంలో ఇవాళ సాయంత్రం. మరి ఇవాళ ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి దాడులు దేవాలయాలపైన జరుగుతుంటే తప్పనిసరిగా కుట్ర కోణంలోనే ఇది మనం ఆలోచించాలి. ప్రభుత్వం ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది? ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఏ ఒక్క సంఘటనలో అయినా ఇప్పటి వరకు బాధ్యులైనటువంటి వారిని శిక్షించారా? నెల్లూరులో రథం తగలబడిపోయిన తర్వాత ఏమన్నా భద్రతా చర్యలు ఏమన్నా పెంచారా దేవాలయాలకి? ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఎవరిని కాపాడటానికి ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉంది? కాబట్టి ఓవరాల్ గా నాట్ ఓన్లీ అంతర్వేది వెంకటేష్ గారు అన్ని సంఘటనల పైన విచారణ, అదే విధంగా సింహాచలంలో జరుగుతున్నటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా సిబిఐ విచారణ జరగాలి. ఇవాళ సింహాచల దేవస్థానం భూముల్ని ఇసుక తవ్వకాలకి ఇంకా అనేక రకాలుగా ఎలా అయితే దోచిపెడతా ఉన్నారో, అక్కడ ఈవోలు ఎందుకు రాజీనామా చేస్తా ఉన్నారో, ఏం జరుగుతా ఉంది అసలు సింహాచలం దేవస్థానంలో? కాబట్టి వాళ్ళ అనేక విషయాలు మొత్తంగా కూడా విచారణకి జరపాల్సిన అవసరం ఉంది. అన్నిటిపైన ఓవరాల్ గా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్. రామకృష్ణ గారు, ఇక్కడ సరే మీరు కమ్యూనిస్ట్ కాబట్టి అంటే మీకు ఈ దేవుళ్ళు మతాలు వీటి పట్ల నమ్మకాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. బట్ నేను ఒక హిందువుగా ఈ ఘటనల పట్ల కొంత బాధ నాకు కూడా ఉంటుంది. ఇది జరగడం ఇది మంచిది కాదని అనిపిస్తుంది. సరే, విచారణకు ఆదేశించారు, ఇది కుట్ర ఏమైనా ఉంటే దీన్ని బట్టబయలు చేయాలి, ఇవన్నీ అందరూ కోరుకున్నట్టుగానే సామాన్య మానవుడిగా అందరం కోరుకుంటాం. సో ఇక్కడ ఈ అంతర్వేది విషయంలో జరిగిన పోరాటం మీకేమనిపించింది? అట్ ది సేమ్ టైం సార్, 5 రోజుల క్రితం 5 అంబేద్కర్ విగ్రహాలు మాయమయ్యాయి. 5 అంబేద్కర్ విగ్రహాలు మాయమైన రోజే నేను డిబేట్ పెట్టాను. మాయమైన రోజే. ఎందుకు ఎవరు మాట్లాడరు? అంబేద్కర్ విగ్రహాలు అవమానం జరిగిన మాయమైన వాళ్ళు మాత్రమే, అంటే అంబేద్కర్ మావాడు అని చెప్పుకునే దైవంగా భావించే దళితులు మాత్రమే అక్కడికి వెళ్ళి ధర్నా చేయాలా? రాజ్యాంగ నిర్మాత కాబట్టి దేశం మిగతా వాళ్ళకి సంబంధం లేదా, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదా అనేది ఒక పాయింట్ రేజ్ చేశాను. ఐఎమ్ ఆల్సో ఐఎమ్ క్వశ్చనింగ్ సార్, అంతర్వేది డెఫినెట్గా అవసరమే, కానీ అంబేద్కర్ గారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు మాయాన్ని ఎందుకు ఎవరు సీరియస్గా తీసుకోలేదు? దాని మీద సిబిఐ విచారణ అవసరం లేదా? దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అవసరం లేదా? ఆ విగ్రహాలే ఏం సార్, విగ్రహాలు కనపడలేదు సార్, ఇంతవరకు దొరకలేదు. దీన్ని ఎలా చూస్తున్నారు రామకృష్ణ గారు? కృష్ణ గారు, ఇప్పుడు దీన్ని ఏమంటే అంతర్వేది అనేది ఒక మత ప్రాతిపదిక పైన ఉన్న హిందూ దేవాలయం కాబట్టి హిందూ సంఘాలు కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అయింటాయి. దాంట్లో వాళ్ళని కూడా మనమేమి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. సహజంగా చర్చిల పైన దాడి చేసినప్పుడు క్రైస్తవులు లేదా ఏదైనా మసీదు చేసినప్పుడు సహజంగా ముస్లిం జనాభా
వస్తారు. వెంటనే వాళ్ళు రికార్డ్ అవడం అనేది అది అది వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి అది జరుగుతుంది. అవును. కానీ మనము మీడియా కానీ మీరు కానీ మీడియా వారిగా లేదా పొలిటికల్ పార్టీస్ గా మేము కానీ ఏమంటే మనం నిష్పక్షపాతంగా స్పందిస్తేనే ప్రజలు మనల్ని నమ్ముతారు. ఎందుకంటే అంతర్వేదిలో జరిగినా లేదంటే మీరంటే ఇంకో చర్చిలో జరిగినా లేదా ఇంకో మసీదులో జరిగినా ఎక్కడ ప్రజల మనోభావాలు మతానికి సంబంధించిన ప్రజల మనోభావాలు దెబ్బతిన్నా మనం ఖచ్చితంగా వారికి అండగా నిలబడాల్సిందే. అలాంటి ఘటనలను మనం ఖండించాల్సిందే. ఖండించడమే కాదు, ఎవరైతే దోషులు అందరూ ఇన్వాల్వ్ అయింటారో వారిని కఠినంగా శిక్షించాలి. వారు ఏ పార్టీ అనేది అంత నిమిత్తం లేకుండా. అది కమ్యూనిస్ట్ గా కూడా మేము కూడా అదే నమ్ముతాం, దాన్ని అర్థం చేయాలి. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నది మీరు ఒకసారి గమనించండి. నేను ఇంతకుముందు భానుకిరణ్ గారు చెప్పారు అది వెల్లంపల్లి శ్రీనివాస్ మినిస్టర్ గురించి. నేను ఆయన ఉన్నది ఒక్క వైశ్య ప్రముఖుడు, అందులో అక్కడ క్యాబినెట్ లో ఉన్నాడు. ఆయన క్యాబినెట్ లో ఉండాలని నేనేం కోరుకుంటాను. పాపం ఉండాలి, ఒకరన్నా లేకపోతే కష్టము. కానీ ఆయన నిజంగా ఆయన స్టేట్మెంట్ చూస్తే నాకు అది చాలా ఆశ్చర్యం. ఆయన ఏమన్నారంటే ఈ కుట్రలో ఎవరు భాగస్వాములు ఉన్నా అరెస్ట్ చేస్తాము, ఓకే అంతవరకు గుడ్. కానీ దానికి ఆయన ఏమంటాడు, ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు ఉండనా లేదా పవన్ కళ్యాణ్ ఉండనా? చంద్రబాబు నాయుడు చేయించాడు అన్నారు కదా ట్విట్టర్ లో. అది అబ్దుల్లా నేను స్టేట్మెంట్ లో చెప్తాను. పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ లో. అదే నేను ఈ మినిస్టర్ గురించి చెప్తాను. ఇప్పుడు మినిస్టర్ ఆయన దేనికి దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి ఉంటే ప్రజలు ముఖ్యంగా హిందూ మనోభావాలు వారు దెబ్బతిన్నప్పుడు వారి మనోభావాలు ఆయన కూడా పంచుకుంటూ ఓకే ఇది జరిగింది చాలా ఇది నేను కూడా మీ మాదిరి బాధపడుతున్నాను ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గా, దీనిపైన మీ అందరి సహకారం తీసుకుంటాం, వారిని కఠినంగా శిక్షిస్తాం, వెంటనే మా గవర్నమెంట్ రంగంలో ఉంటుంది, మా పోలీసు ఆ పనిలో ఉన్నారు అని ఆ రకంగా చెప్పాల్సిన మంత్రి అతను వదిలిపెట్టి ఏదో వన్ టౌన్ ఎమ్మెల్యే వన్ టౌన్ లో ఉండే కార్పొరేటర్ టైప్ లో చూస్తాము ఎవరున్నా చేస్తాము, నువ్వు పవన్ కళ్యాణ్ అరెస్ట్ మొత్తం మీద అయితే సిబిఐకి ఇచ్చారు అనుకుందాం కాసేపు. మరి దీని పరిస్థితి ఏంటి? ఏదంటారు? అంబేద్కర్ విగ్రహాలకు సంబంధించి ఎందుకు మాట్లాడరు? ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ మీరు అంబర్వేది టెంపుల్ కి అంబేద్కర్ విగ్రహానికి రెండు పోటీ పెట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. పోటీ కాదు ఇక్కడ. అదే వెంకటకృష్ణ గారు, అంబేద్కర్ అనేది ఒక మతపరమైన భావన కాదు. అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, దళితుల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. కాబట్టి మనం భారతదేశం యావత్తు గౌరవించడమే కాదు, వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది మంది గుర్తింపు పొందిన వ్యక్తుల్లో ఒకటిగా ఒక ప్రముఖుడుగా ఇవాళ పేరుగాంచాడు. తన యావత్ జీవితం కూడా అంటరానితనానికి వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం నిలబడిన వ్యక్తి. ఆయన మనం గౌరవిస్తాం. ఆయన జరిగినప్పుడు కూడా దాని ప్రభుత్వము మనకి చర్యలు తీసుకోవాలి. ఇది మనం ఏమంటే మీరు కానీ మేము కానీ ఖచ్చితంగా ఫస్ట్ అడిగేది ప్రభుత్వాన్ని. ఇవాళ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన అడుగుతాను. కానీ దురదృష్టం ఏమంటే ఇవాళ ఎందుకంటే ఇప్పుడు డిబేట్ వచ్చింది కాబట్టి చెప్తాను, పాపం ఇవాళ ఈ రాష్ట్రంలో ఇన్ని పోలీస్ సంఘటనలు జరుగుతున్నా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో హోంమంత్రిని అడిగిన వ్యక్తి ఒక్కరు కూడా లేదు. కారణం ఏమంటే పాపం ఒక హోంమంత్రి ఆమె మంచిదే ఉండొచ్చు, నేనేం కాదన్ను, కానీ ఒక హోమ్ మినిస్టర్ ఉంది అని కూడా ఎవరు గుర్తించడం లేదు. దట్ ఈస్ ద ట్రాజడీ. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ఏదో సామాజిక అసమానతలు అనే పేరుతో అందరూ కూడా ఎవరు ఊరికే క్యాబినెట్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రం చేసి మనం వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇండివిజువల్స్. వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇండివిజువల్. మనకి వ్యక్తుల కంటే వ్యవస్థలు ముఖ్యం కాబట్టి ఆ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయని మనం ఎప్పుడు వర్రీ అవుతూ ఉంటాం ఇక్కడ. అయితే ఇక్కడ కరెక్టే, మీరు అన్న పాయింట్ కరెక్టే, కీలకమైన పోస్ట్ అది హోమ్ మినిస్టర్ అంటే కరెక్టే. పైగా దళితులకు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఎవరైనా ఒక్కరని అడిగారా? అవును, హోమ్ మినిస్టర్ విజిట్ చేసింది, హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడింది, ఎవరు అడగడం లేదు. అవును అవును. పైగా లోకల్ ఎమ్మెల్యే కూడా శ్రీదేవి గారు, లోకల్ ఎమ్మెల్యే ఇదే. అంటే నేను ఐఎమ్ నాట్ నేమింగ్ శ్రీదేవి గారు లేకపోతే హోమ్ మినిస్టర్ గారు లేకపోతే రామకృష్ణ గారు ఇట్లా కాదు. అంతర్వేది మనందరికీ ఇష్టమైన దైవం, మనందరికి ఇష్టమైన దైవం, హిందువులకు కీలకమైన దేవుడు కాబట్టి ఆయన రథం కాలిపోయింది, చేసాం, మొత్తం మీద సాధించాం. ఆ సిబిఐ ఎంక్వైరీ జరగాలి, అందులో నిజాలు రావాలి. మళ్ళీ అందులో మసిపూసి మారేడుకాయ చేస్తే మళ్ళీ అదొక పాపం. ఆ పాపం ఎవరు చేస్తారో చేయిస్తారో మనకు తెలియదు, అది వేరే విషయం అనుకోండి.
శ్రీనివాసరావు గారు ఇక్కడ మీరు కూడా మాట్లాడారు, నాకు తెలిసి ఈ విగ్రహం అదే ఆ రథం తగలబెట్టడాన్ని ఖండించారు మీరు కూడా. మొత్తం సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళింది. అట్ ది సేమ్ టైం ఈ అంబేద్కర్ విగ్రహాలు మాయమైపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు మాయమైపోతే ఎందుకు పార్టీలు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకు పోలీసులు మరి ఏం చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారేమో, అది లోపల తెలియదు, బయటకైతే తెలియదు. కానీ మీ వ్యూ ఏంటి శ్రీనివాసరావు గారు? వెంకటకృష్ణ గారు, నేను చిన్న లాస్ట్ పాయింట్ పట్టాభి గారు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. అంబేద్కర్ గారు వాళ్ళకి రాజకీయ పార్టీలకి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండండి. ప్లీజ్ ఒక్క నిమిషం. రామకృష్ణ గారు మీరు చెప్పండి. వాళ్ళ అంతర్వేది ఘటన విషయంలో బీజేపీ వాళ్ళ రియాక్షన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. బికాజ్ అదొక హిందూ మత బేస్డ్ గా ఉన్న పార్టీ. కానీ నాకు ఈ టీడీపీ జనసేన ఈ పార్టీల యొక్క రియాక్షన్ అంత ఒక లౌకిక పార్టీలు అవి. జనసేన బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి కదా సార్. కలిసి పనిచేయచ్చు, అది వేరే విషయం. కలిసి పనిచేసినంత మాత్రాన దాన్ని లౌకిక పార్టీని కాదని అనలేం కదా. అంటే లౌకిక పార్టీలు అయినంత మాత్రాన నమ్ముకున్న దేవుళ్ళని వదిలేయలేం కదా. ఇప్పుడు నేనున్నాను, మీరు లేకపోతే కమ్యూనిస్టు డిఫరెంట్ అనుకోండి. లేదా మేము కూడా వదిలేయడం లేదు, మీరు అదే గమనించాలి. ఖచ్చితంగా అంతర్వేది విషయంలో మనము అది జరిగిన ఘటనను కమ్యూనిస్టులు ఖండించాల్సిందే, కాంగ్రెస్ అయినా ఖండించాల్సిందే, సెక్యులర్ పార్టీలైనా దాన్ని ఖచ్చితంగా ఖండించాలి, దోషులను కఠినంగా ఖండించాలి, పట్టుకోవాలి. ప్రభుత్వం ఆ విషయంలో మనం సహకరించాలి. అట్లా దాంట్లో వీళ్ళ రియాక్షన్స్ కూడా అట్లే ఉండాలి, ఒక సెక్యులర్ పార్టీ పద్ధతుల్లోనే ఉండాలి. అలాంగ్ విత్ బీజేపీ ఉండకూడదు అనేది నేను చెప్తాను. రైట్ ఓకే. శ్రీనివాసరావు గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయంలో ఇంత సీరియస్నెస్ ఎందుకు లేదు స్టేట్లో? నేను ప్రభుత్వాన్ని కానీ పార్టీలను కానీ వేరుగానో పేరు పెట్టు అనడం లేదు. టోటల్ స్టేట్లోనే నేను 4 రోజుల క్రితం డిబేట్ పెట్టినప్పుడు ఇదే ప్రశ్న, ఇప్పుడు ఇదే ప్రశ్న. ఒకే ఒక కారణం అండి, ఎందుకు రాజకీయ పార్టీలు అంబేద్కర్ గారి విగ్రహం మాయమైనా, అసలు అంబేద్కర్ స్మృతివనమే మాయమైనా స్పందించట్లేదంటే కారణం చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ ఎవరికి అవసరం లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంబేద్కర్ వస్తాడు. ఇకపోతే రథం తగలబెట్టడం, సిబిఐ ఎంక్వైరీ గురించి ఒక చిన్న విషయం అండి. మనందరం మనుషులు, మానవ సమాజంలో బతుకుతున్నామని చెప్తున్నాం. రోజు కృష్ణా జిల్లా అయినంపూడిలో ఒక దళిత కుటుంబాన్ని ఇంట్లో పెట్టి సజీవంగా తగలబెట్టి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు ఆ నిందితుల్ని, ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఈ రాజకీయ పార్టీలందరూ, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి ఎందుకు రాలేదు? ఆ దళిత కుటుంబాన్ని తగలబెట్టడానికి అంత దుర్మార్గంగా ప్రయత్నం చేసినప్పుడు స్వామి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు రథం తగలబెట్టడం అనేది ఒక రాజకీయ కుట్ర అని ఆ కుట్ర చేసిన వాళ్ళే మాట్లాడుతున్నారు. రథం తగలబెట్టడం అనేది రాజకీయాలకు అతీతంగా భక్తులు వచ్చారని భానుప్రకాష్ గారు చెప్పారు. ఆ భక్తులు రేపు భవిష్యత్తులో కూడా రాజకీయ రహితంగా ఉంటారా, రాజకీయాలకు అతీతంగా ఉంటారా, లేకపోతే ఒక పార్టీకో 2 పార్టీలకో మద్దతుగా ఉంటారా? ఇది తెలుగుదేశం తరపున మాట్లాడుతున్నారా మీరు? అన్న సీనన్న, మీరు తెలుగుదేశం తప్ప తెలుగుదేశం తప్ప మనుషుల తరపున మాట్లాడుతున్నా, నేను మనుషుల తరపున మాట్లాడుతున్నా, నేను మనుషుల తరపున మాట్లాడుతున్నా. భానుప్రకాష్, నేను మనుషుల తరపున మాట్లాడుతున్నా. లాస్ట్ మినిట్ లో ఇలా క్రాస్ టాకింగ్ వెళ్ళి టైం ఒక్క నిమిషం సార్. శ్రీనివాసరావు గారు అండ్ భానుప్రకాష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఆనర్ మై వర్డ్స్. లాస్ట్ మినిట్ లో ఇట్లా క్రాస్ టాకింగ్ వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. భాను ప్లీజ్ అండి, ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్ మినిట్ లో క్రాస్ టాకింగ్ వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు.
భానుప్రకాష్ గారు అడిగింది ఏంటంటే మీరు మాటకు ముందు మాట కనుక తెలుగుదేశం తప్ప అని అంటున్నారు కదా ఏంటి అని. పట్టాభి గారు యా, ఇప్పుడు తెలుగుదేశం చలో పార్టీ ఆయనంపూడి- చలో అయినంపూడి ఒక్క అని నిమిషం, ప్రోగ్రామ్ ఒక్క చేసింది. నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. చలో ఆయనంపూడి కార్యక్రమం చేపట్టింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ కదా. ఓన్లీ తెలుగుదేశం. ఆ ఆయనంపూడి సజీవ దహనం ప్రయత్నం కేసులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది తెలుగుదేశం పార్టీ. చలో ఆయనంపూడి కార్యక్రమం చేపట్టింది తెలుగుదేశం పార్టీ. అందుకని సాధారణంగా అంటారు తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా ఏ పార్టీలు స్పందించలేదని చెప్పి. వాళ్ళు అంబేద్కర్ స్మృతి వనంలో విగ్రహాలు మాయమైన అదే రోజు మా పార్టీ నాయకులందరూ అక్కడ వెళ్ళారు. అందరివాడు నిజమే సార్, అంబేద్కర్ అందరివాడు అని చెప్తారు. అంబేద్కర్ అందరివాడు అని చెప్తారు, కానీ ఆయనకి ఏమన్నా అయితే, ఆయన విగ్రహాలు ఏమైనా అయితే కొందరు మాత్రమే వెళ్ళాలి అక్కడికి, అందరూ వెళ్ళరు, అందరూ పట్టించుకోరు. వర్ధంతులకి జయంతులకి మాత్రం మా దండలేస్తారు వెళ్ళి. ఇంతకు మించి జరిగేదేం కనిపించట్లే. దిస్ ఈజ్ సార్, ఇది మాత్రం ఏమాత్రం ఫెయిర్ పాలిటిక్స్ కాదు, ఏమాత్రం లాయల్ పాలిటిక్స్ కాదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నిజంగానే అంబేద్కర్ కొందరివాడుగా మిగిలే ప్రమాదం ఉంది పార్టీల వైఖరులు మారకపోతే. దిస్ ఈజ్ స్ట్రైట్ రిమార్క్స్. ఆ రోజు 1-2 పార్టీలు మాత్రమే వెళ్ళినాయి విగ్రహాలు మాయమైన ప్లేస్కి వెళ్ళి సంఘీభావం తెలియజేసి నిరసన ప్రదర్శించి వచ్చాయి. పార్టీల పేర్లు ఏంటి అనవసరం, కానీ అందరూ బాధ్యతగా తీసుకోలేదనేది ఒక కీలకమైన పాయింట్. తర్వాత శ్రీనివాసరావు గారు ఏమైనా చెప్తారు ఇంకా దాని మీద? ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ చాలా ప్రమాదపు టంచుల మీద ఉన్నది కరోనా విషయంలో అనేది ఒక సర్వే బయటకు వచ్చింది. నిన్నటి లెక్కల ప్రకారం 5,30,000 మంది నిన్నటికి ఉన్నారు కరోనా పాజిటివ్ కేసులు. 5,30,000 అంటే ప్రతి 100 మందిలో ఒకరు కరోనా పాజిటివ్, కరోనా వ్యాధికి సోకింది అనేది నిన్నటి వరకు ఉన్న మనకి డాటా. కానీ సీరో సర్వేలెన్స్ అనే సంస్థ చేసిన సర్వే ఇవాళ రిలీజ్ చేశారు ఇందాకనే ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్లో 19.7% మందికి కరోనా వచ్చి తగ్గినట్లు నిర్ధారణ. అంటే 5 కోట్ల మంది జనాభాలో 1 కోటి మంది ఆల్రెడీ కరోనా బారిన పడ్డారు. కొంతమందికి తగ్గింది, కొంతమందికి కంటిన్యూ అవుతుంది, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, రకరకాలుగా ఉన్నది. కరోనా వచ్చిన 19.7% మందికి కోవిడ్ వచ్చినట్టే తెలియదంటున్న సర్వే. పురుషుల్లో 19.5%, మహిళల్లో 19.9% మంది కరోనా, పట్టణాల్లో 22.5%, గ్రామీణ ప్రాంతాల్లో 18.2% మంది కరోనా, కంటైన్మెంట్ జోన్లలో 20.5%, నాన్ కంటైన్మెంట్ జోన్లలో 19.3% మంది కరోనా. కరోనా వచ్చి పోయిన వారిలో 20.3% మంది హై రిస్క్లో ఉన్నట్టు నిర్ధారణ. 9 జిల్లాలలో సీరో సర్వేలెన్స్ సర్వే నిర్వహించామని చెప్పిన కాటమనేని భాస్కర్, ఇప్పటి వరకు మొదటి విడతలో 4, రెండో విడతలో 5 జిల్లాల్లో నిర్వహించాం. గతంలో ఎలాంటి కోవిడ్ టెస్టులకు వెళ్ళని వారినే సర్వేలెన్స్ టెస్టు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 19.7% మంది కరోనా బారిన పడి బయటపడ్డారు అనేది ఈ సర్వే యొక్క కీలకమైన పాయింట్స్ అన్నమాట. అంటే ఏదో మా దగ్గరికి రాలేదనో, లేకపోతే ఇట్స్ కమ్స్ అండ్ గోస్ అనో, లేకపోతే ఏదో మనం మాట్లాడుకుంటూ వచ్చారు, రకరకాలుగా మాట్లాడారు. చాలామంది ముఖ్యమంత్రులు మాట్లాడారు, ఆయన ఒక్కరే కాదు, ట్రంప్ కూడా మాట్లాడాడు. వెంకటకృష్ణ గారు, రామకృష్ణ గారు కంక్లూడ్ చేయండి. ఇది ఏదైతే మీరు చెప్తా ఉన్నది సీఎం గారికి బాగా తెలుసు, అందుకోసం ఆయన సహజీవనం చేయమని చెప్పాడు. తర్వాత నంబర్ 2 ఏమంటే ఆయన ఏమంటాడు, అందరికి వస్తుందనే మాట కూడా చెప్పాడు ఆయన నోటెంబడే. రైట్ సార్, కాబట్టి రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ గోపాలకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, భానుప్రకాష్ గారు, పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.